హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. థంబ్నెయిల్ చూసి అప్పుడే కామెంట్ చేయకండి. కొన్ని నేను చెప్తాను, చెప్పిన తర్వాత మీ ఒపీనియన్స్ కామెంట్ చేస్తూ ఉండండి. కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అక్కడున్న పర్సన్ ఎవరైనా, ఎలాంటి వాడైనా, అతనితో మనకి ఎన్ని గొడవలు ఉన్నా ఏదైనా సరే ఆ కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఆ విషయాన్ని టచ్ చేయాలా లేదా అని చెప్పి నాకు ఈరోజు నిజంగా మణికంఠకి వీళ్ళు ఏదైతే ఈ అబ్బాయిల కౌంట్ అమ్మాయిల కౌంట్ వేసుకున్నప్పుడు యష్మి గారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా యష్మి గారు వీళ్ళందరూ నాకు అసలు నచ్చల. చాలా వరస్ట్గా అనిపించింది. మనకి కొన్ని చూపిరు కానీ వాళ్ళ హౌస్లో మాట్లాడుకున్నప్పుడు దేని కానీ ఇంతకుముందు మణికంఠకి విష్ణుప్రియ కూడా ఈ విషయంలో గొడవ అయింది. కొంచెం ఫెమినిన్ అని మస్క్యులిన్ అని చెప్పి ఆ జెండర్స్ ఏ ఉంటాయి కదా, వాటి కోసం మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు అలాంటి ఒక థాట్ ప్రాసెస్ హౌస్లో నడుస్తున్నప్పుడు అలాంటి డిస్కషన్స్ వీళ్ళు చేసుకుంటున్నా మనకు చూపించిన ఏమైనా ఉంటే ఈజీగా హట్ అవుతారు ఎవరైనా. అంత ఈజీగా మీరు అది చులకనగా తీసి పడేసేటట్టు ఏందా అన్నట్టు అది చాలా వరస్ట్గా ఉంది. నిజం చెప్తున్నా, మీరు ఎంత ఆ కంటెస్టెంట్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా సరే దీన్ని అసలు ఎంకరేజ్ చేయకూడదు. తప్పు, ఇది ఖచ్చితంగా తప్పు, దీన్ని తప్పనే చెప్పాలి. ఆ పర్సన్ని నాకైతే అది ఏదో మనకి అంటే ఆవిడకి ఉండటం వల్ల ఏమో కానీ ఆ వ్యతిరేకత అన్నది ఇన్ని రోజులు క్యారీ చేసుకుంటే వెళ్ళాల్సినంత నెసిటీ కూడా లేదు. అది యష్మికే రివర్స్ కొడుతుంది తప్పితే వేరే వాళ్ళకి అవ్వదు. నాకైతే ఈరోజు మణికంఠ ఈ విషయాలు ఇంకా బాగా నచ్చాడు. ఎందుకంటే తను రియాక్ట్ అయ్యాడు కానీ దాన్ని పెద్ద చీల. అదే ఇంతకుముందు మణికంఠ అయితే కనుక రచ్చరచ్చ చేసేసి గోలగోల చేసేసి ఏడుపు చేసేసి దాన్ని పెద్ద చేసేవాడు. చెప్పాడు అప్పటికి బౌండరీస్ ఉండాలి, లిమిట్లో ఉండాలి, నేను కావాలంటే దీన్ని చేయగలను కానీ నేను చేయట్లేదు అని చెప్పి చాలా మెచ్యూర్డ్ అనిపించింది ఈ విషయంలో. సో నాకైతే మాత్రం ఇది వరస్ట్గా అనిపించింది. మీరు ఈ విషయం మీద ఇప్పుడు కామెంట్ చేయండి మీకేమనిపించింది అని చెప్పి. నాకైతే మాత్రం అది దారుణంగా అనిపించింది. బట్ నేను దాన్ని ఇంకా డీప్గా టచ్ చేసి కొన్ని పదాలు ఉన్నాయి అవి వాడాలనుకోవట్లేదు. వరస్ట్ హౌస్మేట్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరస్ట్. ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి చెప్తాను, ఈ హౌస్మేట్స్ అందరూ డమ్మీగాళ్ళబ్బా. అదని చెప్తున్నా. ఎవరైనా జోక్ వేస్తే అందరు కలిపి అందులో మింగిలైపోయి జోకులు వేసుకోవడం తప్పితే, లేదంటే ఎవరైనా ఎవరిని అదనంటే మనకెందుకు లేని చెప్పి కూర్చోవడం తప్పితే ఏ విషయానికి స్టాండ్ తీసుకోరేందో నాకు అర్థం కాదు. ఏ విషయానికి స్టాండ్ తీసుకోరా? మీకు అనిపిదా? అరే అలా అనకండి, ఇది రాంగ్, ఏంది అది మాటలేంటి అని చెప్పి అసలు మీకు అంటం చేత కదా, అక్కడ నుంచొని దాన్ని ఖండించడం చేత కదా. ఇంత డమ్మిగా లేదురా బాబు. లాస్ట్ టైం అంతే, నేను ఒక్క విషయంలో కూడా ఒక్కళ్ళని నుంచొని వేరే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని చేయలే. ఇంకా రివర్స్లో నీ విషయానికి నువ్వు స్టాండ్ తీసుకోలేదు, నిన్నే నామినేట్ చేస్తున్నావు తప్పితే స్టాండ్ తీసుకొని చేయలే. విష్ణుప్రియ వెళ్ళి అరే నేను అనలేదురా అని చెప్తుంది కానీ అక్కడ నుంచొని అక్కడ కూర్చున్న వాళ్ళతో విష్ణుప్రియనే కాదు జనరలైజ్ అక్కడ అతను వెళ్ళింది కూడా చెప్తున్నాను కానీ ఉన్నోళ్ళు ఎవరైనా నుంచొని ఇది రాంగ్ నీకులేని సరే రాంగ్ అబ్బాయి ఇది అలా అంటారు. అరే నేను వీళ్ళు కౌంట్ చేయట్లేదురా, సైంటిస్ట్ వచ్చాడండి చెప్పాలి కదా అక్కడ వాళ్ళకి. తప్పమ్మా అలా అనద్దు, అదంటే బాధపడతాడు, అదేం మాటలు అని చెప్పి దాని గురించి కొన్ని గట్టిగా అరిచి గోల్ చేసి వాళ్ళు ఆడియన్స్ దృష్టిలో పెద్దోళ్ళు అయిపోవాలని కాదు, వాళ్ళకి అనిపించాలి కదా అంటున్నాను. మన పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేండి, వాళ్ళకి అనిపించాలి కదా. నాకు అనిపించింది చూస్తున్నప్పుడు, వాళ్ళకి అనిపిదా ఇది రాంగ్ అని చెప్పి. ఏంటో అసలు వీళ్ళందరూ ఆ అబ్బాయి అంతే బిగ్ బాస్ తిడుతున్నప్పుడు అందరు కలిసి చుట్టూ కూర్చొని అమలాకాలు చప్పట్లు కొడతా వచ్చున్నారు. ఇది అంతే, అంత వెరైటీగా ఉన్నారు. రెండో పాయింట్ చెప్తాను, నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి. నేను సోనియా గారి గేమ్ చాలామంది సోనియా గారు ఎందుకంటే నాకు ఈ మధ్య ఆవిడ వేసి తెలిసింది, నాకన్నా పెద్దవిడ ఆవిడ. సో అందుకే ఆవిడ గారనే ఇంకా అప్పటి నుంచి అలా వస్తుంది. ఆదిత్య ఓం గారిని కూడా నేను గారనే అంట. చూసారా ఆదిత్య ఓం గారు. మిగతా నాకన్నా కొంచెం చిన్నోళ్ళు నా ఏజ్ వాళ్ళు కట్టి అంత అలా రాదనమాట. ఇట్స్ ఓకే. సో సోనియా గేమ్ని నేను డీకోడ్ చేశాను అనమాట. అంటే డీకోడ్ చేయడం ఇన్ ద సెన్స్ నేను ఆలోచిస్తూ ఉన్నా ఆ గేమ్ కోసం. కొన్ని క్లిప్స్, కొన్ని వీడియోస్ పాతవి అవన్నీ చూస్తుంటే నాకు ఏమర్థమైందంటే ఈవిడ శివాజీ గారి గేమ్ని ట్రై చేస్తుంది. శివాజీ గారి గేము అదొక గేమ్ ప్లాన్ కాదు, అది ఒక గేము. ఇప్పుడు అది గేమ్ ప్లాన్గా మారింది. ఆయనకి అది పల్లవ ప్రశాంత్ కానీ లేదంటే యావర్ కానీ అక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత మేబీ పల్లవ ప్రశాంత్ ఫస్ట్ నుంచి ఆయన మాట్లాడుతూ ఉండొచ్చు, సో ఎంకరేజ్ చేస్తూ ఉండొచ్చు. ఎవరితో కనెక్ట్ అవ్వడం అనేది యాదృచ్ఛికంగా జరిగింది, అది మాత్రం ఎవరైనా ఒప్పుకోవాల్సింది. పల్లవ ప్రశాంత్ గేమ్ ప్లాన్ అనుకుందాం అట్లీస్ట్. తర్వాత వాళ్ళిద్దరిని ఆయన దగ్గర పెట్టుకొని ఎప్పుడైనా గేమ్ మీరు ఇలాగా ఆడాలి, ఏం చేయాలి, వీళ్ళే నామినేట్ చేయాలి ఇలాంటివి ఏం చెప్పాలా. ఈవిడ చెప్తుందని కూడా నేను చెప్పట్లా. బట్ ఆయన ఎలాగైతే చేశారో ఈవిడ కూడా అలాగే చేయాలనుకుంటుంది. ఒక ఇద్దరు పవర్ హౌసెస్ని వాళ్ళంటే పవర్ సోర్సెస్ని తన దగ్గర ఉంచుకొని గేమ్ నడిపించాలని చూస్తుంది. అక్కడ అది న్యాచురల్ ప్రాసెస్లో వెళ్ళిన గేము. ఇంకోటి ఏంటంటే అక్కడ అపోజిషన్ చాలా స్ట్రాంగ్, అది ఒక గ్రూప్. సో ఈయన వాళ్ళకి మ్యాచ్ అయ్యింది. అది ఈయన వాళ్ళని ఢీ కొట్టారు, వాళ్ళు ఈయన ఢీ కొట్టారు. ఒకళ్ళు సెతికిలు పడ్డారు, ఒకళ్ళు పైకి లేచారు, ఒకళ్ళు కింద పడ్డారు, తర్వాత పైకి లేచారు, అన్నీ జరిగినాయి. ఇక్కడ అలాంటి అపోజిషన్ లేదు. ఇక్కడంతా గాసిప్ బ్యాచ్ ఒక సైడ్, గాసిప్ బ్యాచ్ ఒకవైపు, అగ్రెషన్ కాదు, అదొక అన్లిమిటెడ్
పిచ్ అంటారు ఏమంటారు తెలియదు, యష్మి ఉండి ప్రేరణ వాళ్ళది ఒక టైపు. సో వీళ్ళు అక్కడ అపోజిషన్ అంత స్ట్రాంగ్గా లేదు, వీళ్ళు ఢీ కొట్టి అంత స్ట్రాంగ్ ఇంత ఏమంటారు మైండ్ గేమ్ ఆడేసి అంత ప్లాన్ చేసి లేదంటే అంత ఇది చేసి వాళ్ళ గురించి వాళ్ళ గేమ్ గురించి వాళ్ళకే ఒక ఐడియా లేదు వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటన్నది. వాళ్ళంటేనే వాళ్ళు నవ్వుకుంటారు వాళ్ళు. సో అంత లేదు. కాకపోతే ఈవిడ ఆ గేమ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేసి ఎక్కడ చతికిలు పడుతున్నారంటే 2 విషయాలు చతికిలు పడుతున్నారు. ఒకటేంటంటే ఈవిడ అమ్మాయి అయిపోయడం వల్ల ఆవిడకి ఆ డిఫరెన్సెస్ తెలియకపోవచ్చు, కానీ అది రాంగ్గా బయటకు ప్రొజెక్ట్ అవుతుంది. తను వాళ్ళిద్దరితో ఉండటం హగ్గులు కానీ ఏది కానీ సరే, నాకు రాంగ్ అని చెప్పట్లేదు. సో నేను ఆయన్ని చాలా లైట్, బట్ ఇది బయటికి రాంగ్ వెళ్తుంది. కొన్ని ఆవిడ చేసిన బిహేవియర్ కానీ అదంతా హౌస్లోంచి రాంగ్ వెళ్ళిపోతుంది జెండర్ డిఫరెన్సెస్ వల్ల. రెండోది ఏంటంటే ఆవిడ పాయింట్స్ని ఆవిడ కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు. ఆ కాంట్రడిక్షన్ చేసుకునేటప్పుడు శివాజీ గారు చాలా రేర్ అది. ఆయన ప్రతిదీ గుర్తుంచుకొని స్టెప్ బై స్టెప్ అదేంటంటే అది ఒక గులాబీ మొక్క గంటి కట్టినట్టు ఉంటుంది ఆయన గేమ్. ఆ గేమ్ని ఎవడు అలాంటిది జరగాలి, అది న్యాచురల్గా. దాన్ని మనం రిప్లికేట్ చేయాలంటే అవ్వదు. అది నీకంత అదేంటారు ప్రకృతి నీకు సహకరించాలన్నమాట. అలాంటి గేమ్ ఆడాలన్నా అలాంటి గేమ్ ఉండాలన్నా మైండ్ ఉండాలి. అయింది వేరే. అది నేను చెప్తున్నాను కదా, ఇంకొక మినిమం 4-5 సంవత్సరాల గేమ్ గురించి మాట్లాడుకుంటారు. ఆ రేంజ్ గేమ్ అది. అపోజిషన్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంది, అంతా అసలు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ అలా లేదు. ఆవిడ స్టేట్మెంట్లు 4 వారాల్లోనే 3-4 వీటిని కాంట్రాడిక్ట్ చేసుకున్నారు. 3వ పాయింట్ కూడా చెప్తారు, 2 అన్నది 3వ చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఇవి డామినెన్స్. యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసిన సోనియా గారిది బై నేచరే డామినెంట్ నేచర్. కొంతమందికి ఉంటుంది, అమ్మాయిలకనే కాదు అమ్మాయిలకి ఉంటుంది. ఆ డామినెంట్ నేచర్ వల్ల కొన్నిసార్లు వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది, కొన్నిసార్లు వాళ్ళకి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఈవిడికి డిసడ్వాంటేజ్ అవుతుంది. ఎలా అంటే ఈరోజు కూడా నేను మైన్యూట్ ఆఫ్ ద థింగ్స్ అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. ఏదో లైవ్ ఇవన్నీ చూసి, లైవ్లో వీళ్ళు మణికంఠం తీసేయాలని డెసిషన్ తీసుకుంటున్నప్పుడు తిని పిచ్చింగ్ చేస్తుంది ఈ అమ్మాయి యష్మి. పిచ్చింగ్ చేసి నిఖిల్ నేను ఇలా ఆడతాను, నేను అలా ఆడతానని చెప్తుంటే సోనియా తినాపి సారీ టు ఇంటరప్ట్ అని చెప్పి, నువ్వు చేయాల్సింది పిచ్చిని కాదు, నువ్వు వాళ్ళు చెప్పు వీళ్ళు చెప్పు అంటది. మళ్ళీ తను ఏదో చెప్తే మళ్ళీ ఇంటరప్ట్ చేసి మళ్ళీ చెప్తుంది ఇలా కాదు అలా కాదని. నువ్వు అక్కడ నీ చీఫ్ ఎదురుగా ఉన్నాడు, తనకి తిను అవుట్ ఆఫ్ ద టాపిక్ మాట్లాడుతుందంటే తను మారుస్తాడు, తను చెప్తాడు, సో తను తీసుకుంటాడు. సో మీరు చెప్తున్నారు, దానివల్ల ఏమవుతుందంటే నిఖిల్ని కూడా ఓవర్ పవర్ చేస్తుంది. సో అది నిఖిల్కి మంచిది కాదు, తనకి మంచిది కాదు. నిఖిల్ ఏమైనా చిన్న పిల్లాడా, తను చెప్పచ్చు కదా అంటే, అందుకని చెప్తున్నా అది నిఖిల్ కూడా మంచిది కాదు. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి, చిన్నదే, చాలా చిన్నదే. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు నాకు తెలిసి. బిగ్ బాస్ వీళ్ళని అడుగుతారు, మీరు ఎవరిని తీసేశారు గేమ్లో నుంచి, ఇప్పుడు మీ టీంలో నుంచి ఎవరిని తీసేశారు అంటే, పక్క నుంచి సోనియా స్టాండ్ అంటది. అంటే తను నుంచోవాలని కూడా మీరు ఇన్పుట్ చేస్తున్నారు. తనకు తెలియదా తను నుంచోవాలని? నుంచుంటాడు తనకు ఆ స్పేస్ ఇవ్వట్లే ఈవిడ. ఆ స్పేస్ ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే, ఇది చిన్నదైనా సరే ఇలాంటి పెద్ద జరుగుతున్నప్పుడు అది నెగిటివ్గా నిఖిల్కి నెగిటివ్ అయిపోతుంది, సోనియాకి నెగిటివ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకున్నా. సో ఆవిడ డామినెంట్ నేచర్ వల్ల వీళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది, తనకి ప్రాబ్లం అవుతుంది. అది ఆ విషయం ఆవిడకి తెలియట్లా. ఈ బిగ్ బాస్ టీం వాళ్ళు అది వీకెండ్ నాగార్జున గారి చేత ఇలాంటి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పించి తను చెయ్యాలనుకుంటుంది, తను చెప్పాలనుకుంటుంది, నువ్వు ముందే చెప్పేస్తున్నావు. మేబీ తను ఇంకో విధంగా చేస్తాడేమో, ఇంకో విధంగా చెప్తాడేమో. తనేంటన్నా తెలియట్లా, నిఖిల్ ఏంటన్నా తెలియట్లా. నిఖిల్ గేమ్ పృథ్వీ గేమ్ కలిపి సోనియాని ఆడేస్తుంది. సో దానివల్ల సోనియా గేమ్ ఓవర్ అయిపోయి అది మిగతా వాళ్ళందరికీ కనిపించి బయట ఆడియన్స్ కూడా దీనివల్ల ఏంటంటే మిగతా వాళ్ళు ఆ పాయింట్స్ పెట్టినప్పుడు, ఆడియన్స్ అనుకున్న పాయింట్స్ పెట్టినప్పుడు వాళ్ళకి హైలైట్ అయిపోయి సోనియా నెగిటివ్ అయిపోతుంది. ఆవిడకి ఆ విషయం తెలియట్లేదు. సో బై నేచర్ ఎవరు చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళే. బట్ గేమ్ ఆవిడది రాంగ్ వెళ్ళిపోతుంది అన్నది నా పాయింట్. ఈరోజు ఎపిసోడ్లో అంతకు మించి ఏం లేదు కానీ. సో నాకైతే మాత్రం నేను కొంచెం కూర్చొని, అంటే కొద్దిగా సెకండ్ హాఫ్ అంతా ఖాళీ దొరికితే కూర్చొని ఏం జరుగుతుంది ఏంటని అన్ని చూసుకొని ఒక్కొక్కరు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఏంటని కొద్దిసేపు ఆలోచిస్తూ పట్టుకున్న పాయింట్లు. నెక్స్ట్ ఇది కాకుండా నేను కొన్ని రాసుకున్నానబ్బా. వైల్డ్ కార్డ్స్. అరే నేను చెప్పానా వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని. చెప్పనబ్బా, నేను అమాయక బిడ్డను. నేను కొంచెం మీరే దయించి నేను చెప్పినా చెప్పకపోయినా ఆ వీడియో లైక్ చేయడం, ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ ఇంటి నుంచి మీరు కూడా చేస్తాను. నేను ఇది చెప్పలేదు కదా అని చెప్పి వదిలేదు. అలాగా మనం ఫ్రెండ్స్ కదా. సో బిగ్ బాస్ పెద్దగా నేను 12 భూకంపం వచ్చిందన్నా, సునామీ వచ్చిందన్నా, ఏంటి విజయవాడకు వచ్చినట్టు వరద వచ్చిందన్నా, అది 12 మంది అన్న వైల్డ్ కార్డులు, 15 మంది అన్నా, 18 మంది అన్నా, లోపల ఉన్న మీరు ఏం చేసేదిలే. ఆయన ఒక నెంబర్ మైండ్లో ఫిక్స్ అవుతాడు. ఆ గేమ్లన్నీ మీరు ఓడిపోతారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీరు ఎక్కువ ఆవేశపడి ఎక్కువ అడావిడి చేసేసి అమ్మో ఎలాగా వాళ్ళు వైల్డ్ కార్డ్ని ఆపేయాలి, అసలు ఆనకట్ట కట్టేయాలి, ఒక డ్యామ్ కట్టేయాలని చెప్పి మీరు ఏం చేయవసరం లేదు. సో మీరు చేసేది మామూలుగా చేయటమే అంతే. అది లోపల ఉన్న వాళ్ళు చేయాలండి యాక్టింగ్, లేదంటే ఎలా ఉంటుంది వాళ్ళకి తెలుసు. వాళ్ళ గురించి 8 మంది వస్తారని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఐడియా ఉంది. 12 మంది రారని చెప్పి వాళ్ళకి తెలుసు. అంత బడ్జెట్ ఉండద్దా? 12 మంది అంటే
యావరేజ్గా 2 లక్షలు వేసుకున్నా 24 లక్షలు వారం గీయాల్సి వస్తుంది, ఈజీ కాదు అది. ఇంకోటి మణికంఠ కోసం అక్కడ పాయింట్ చెప్పాను కదా, ఇక్కడ పాయింట్ చెప్తాను, మేబీ గేమ్లో కూడా చెప్పచ్చేమో ఇది. నేను ఏంటంటే మణికంఠ కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు, కన్ఫ్యూజ్ అయ్యాడు, కన్ఫ్యూజ్ చేశాడు. ఎక్కడ ఏంటన్నది నేను పాయింట్స్ చెప్పినప్పుడు చెప్తా, తన సెలక్షన్లోని పాయింట్స్ చెప్పినప్పుడు చెప్తా. ప్రేరణ నెక్స్ట్ యష్మి ఏమి అమాయకులేం కాదు, ఇద్దరు మంచి ప్లాన్ వేసుకున్నారు నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోవడానికి, నెక్స్ట్ ఈ టీంలోంచి కూపిల్లాడటానికి, అర్ధరాత్రి గుసగుసలాడుకోవడానికి. సో ఇది ప్లాన్ కాదు, కానీ నామినేషన్ నుంచి ఆవిడ పాయింట్ చెప్పింది, అది కూడా హైలైట్గా ఉంది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. నబిల్ గేమ్ బాగా ఆడాడబ్బా. నబిల్ మాత్రం ఈరోజు టాస్క్లో స్పెషల్గా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే నబిల్ వేసాడు, సోనియాను వేసింది, ప్రేరణను వేసింది, మణికంఠ వేసాడు. ఎందుకురా మరి నబిల్కే స్పెషల్ ఇంపార్టెన్స్ అంటే, నబిల్ బాల్ వేయటంతో పాటు నబిల్ చాలా క్విక్ లెర్నర్. నబిల్ బాల్ వేయడానికి వెళ్ళినప్పుడు కింద పడిపోయింది. సో అక్కడ చాలా అంటే చాలా స్లోగా డ్రాప్ చేశాడు, అది గమనించాడు. నీకు ఎలా తెలుసు చూశాడు గమనించాడు అని చెప్పంటే నెక్స్ట్ ప్రేరణకు అదే చెప్తాడు, చెల్లు స్లో అక్కడ ఆగు 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 నెమ్మదిగా ఎప్పుడు పుష్ అంటే నెమ్మదిగా పుష్ అని చెప్పి మొత్తం టీంని అక్కడ గైడ్ చేశాడు. అదంతా ఎంటైర్ క్రెడిట్, అక్కడ క్రెడిట్ వాళ్ళు వేసింది వాళ్ళకంతా 50% వస్తే నబిల్కి కూడా 50% వెళ్తుంది. సో ఆ తెలివితేటలు ఉంది. కాకపోతే ఈ కాన్ఫిడెన్స్ ఓవర్ అవ్వకుండా ఉంటే చాలు. నబిల్కి నేను గమనిస్తున్నారు ఫేస్లో కొద్దిగా ఏంటి అలాగా మధ్యలో అర్జున్ రెడ్డి వచ్చినట్టు కొంచెం యాటిట్యూడ్ అలా పడుతుంది అనమాట. సో కొద్దిగా కామ్ డౌన్ అవ్వాలి, చూద్దాం ఏం చేస్తాడు ఏంటి అని చెప్పి. వీళ్ళు ఇంక ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం చదివి చెప్పను, ఓవరాల్గా చెప్తూ ఉంటాను ఏం జరిగింది ఏంటని చెప్పి. మణికంఠతో ఒక యాక్ట్ చేస్తున్నారు సోనియా ఉన్ను పృథ్వీ, నెక్స్ట్ నిఖిల్. ఈరోజు లైవ్లో కూడా కొన్ని వీళ్ళు యాక్ట్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి యాక్ట్స్ వీళ్ళు జనరల్గా చేస్తారు, కానీ మనకు టెలికాస్ట్ చేయరు. ఈ యాక్ట్ ఏంటంటే తన కూతురు తన దగ్గర పిలిచేటప్పుడు మణికంఠ దాన్ని రక్తి కట్టించడం సీన్ అనమాట. ఏడవకుండా చేయాలి అని చెప్పి సోనియా కొద్దిగా ఏడుపు వచ్చేసింది కానీ కంట్రోల్ చేసుకున్నాడు. ఇందులో ఒక మాట అన్నాడు, నేను అబ్జర్వ్ చేసింది రెండు. అదేంటంటే ఒక మాట, దీన్ని డీకోడ్ చేయని కానీ చెప్తున్నా. ఏమన్నాడంటే ఏదన్నాడబ్బా, మీ మమ్మీ రావద్దన్నా సరే మమ్మీ రావద్దన్నా రావాలి నాన్న అని చెప్పాడు. అంటే వాళ్ళ అమ్మ నువ్వు వెళ్ళొద్దు మీ డాడీ దగ్గర కన్నా వెళ్ళాలన్నట్టు చెప్పాడు. అది మరి ఎంత అది ట్రూవా లేదంటే అక్కడ అంటే కొంతమంది నాకు ఎంతమంది కామెంట్స్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇలా ఏదైనా ఉందేమో అని చెప్పి, సంథింగ్ లైక్ దట్. సో ఐ డోంట్ నో, బట్ ఇది ఎందుకు టెలికాస్ట్ చేశారు మనకంటే, ఇందాక నా ఓటింగ్ అనాలిసిస్ చూడకపోతే మీరు చూడండి, మీకు చూస్తే మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది ఇది ఎందుకు టెలికాస్ట్ చేశారని. నేను స్పెసిఫిక్గా చెప్పవసరంలా. సో మణికంఠకి ఓట్స్ అనేవి డౌన్ఫాల్ అయినాయి కొద్దిగా. మేబీ ఆదిత్య ఓం గారిని మనోళ్ళు ఉండరుగా, మామూలు కాదు మీరందరూ అమ్మో మేమతో పెట్టుకుంటే ఇంక అప్పుడప్పుడు తాంటారు, ఆగేస్తాంటారు, తద్దోజనం మామిడి తాంటారు. కింద వాళ్ళు పైకి లేపేస్తారు, పైన వాళ్ళు కింద చూస్తారు. ఒకళ్ళు ఎలిమినేట్ చేయాలి, ఇంకోళ్ళందరూ గోట్లు గుద్దారు, వాళ్ళు పైకి వెళ్తే పైన వాళ్ళు కిందకు వస్తూ ఉంటారు. అందుకే చెప్తే ఆ ఫేవరెట్స్ వాళ్ళు గోట్లు వేసుకోండి అని చెప్పి. సో మణికంఠ బిగ్ బాస్ టీమ్ వాంట్స్ మణికంఠ ఇన్ ద హౌస్ అని నాకు అనిపించింది. అందుకనే అది అంత ఇదిగా అంత ఇచ్చేసి మరీ దాన్ని టెలికాస్ట్ చేశారు. సో మణి కొద్దిగా యాక్టింగ్ మాత్రం అదిరిపించాడు. సో బాగా వచ్చింది, అది కొంచెం న్యాచురల్, తనకి లైఫ్లో జరుగుతున్న సినారీస్ కాబట్టి ఇంకొంచెం బాగా వచ్చినట్టు అనిపించింది. సో పృథ్వీ వీళ్ళందరూ ఎంకరేజ్ చేశారు. నెక్స్ట్ బిగ్ బాస్ వీళ్ళందరినీ యాక్షన్ రూమ్లో పిలిచి మీ బ్యాండ్లన్నీ తీసేయండి, సో మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఆడుకుందాం, ఎవ్రీ వీక్ ఇలాగే మనం ఫస్ట్ నుంచి ఆడతాం, రీస్టార్ట్ అని చెప్పి. అలాగే సీతను పిలిచి అప్రిషియేట్ చేసి సీతకి ఆ మెడలో ఆ పూసలు దండేసి అందరి చేత చప్పట్లు వచ్చి కూర్చోబెట్టాడు. సో 2 క్లాన్లు ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మనం రీస్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ శక్తి టీము, మీరు శక్తిలో ఉన్నారు కాబట్టి ముందు మీరు చెప్పండి, మీరు మీ క్లాన్లోనే ఉంటారా పక్క క్లాన్కి వెళ్తారా అని చెప్పి. నిఖిల్ ఇప్పుడు మీరు చెప్పండి నాకు మాట, నిఖిల్ చీఫ్గా సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? ఆ క్లాన్లో ఉన్న వాళ్ళందరూ పక్క క్లాన్కి వెళ్ళిపోదాం అనుకుంటే నిఖిల్ సక్సెస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? చీఫ్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిల్ అయినట్టు. దానికి రీజన్ సోనియా అని చెప్పి ప్రతిదీ మనం సోనియా మీద తోసేయకూడదు, కొంచెం నిఖిల్ మీద కూడా చెప్పాలి కదా. నిఖిల్ సోనియాతో వీళ్ళకి ప్రాబ్లం ఉంది అన్నప్పుడు, వీళ్ళు పిలిచి మరీ చెప్పినప్పుడు కూర్చోబెట్టి దాన్ని సాల్వ్ చేయాలా. నిఖిల్ ఇది రెండోసారి నేను గమనించింది. ఎంతకుముందు సోనియాతో బేబక్కకు కూడా ప్రాబ్లం ఉండే, అప్పుడు సాల్వ్ చేయాల. ఎందుకు? ఇక్కడ ఉన్న తన కనెక్షన్ ఎక్కువైపోయింది, బాండింగ్ ఎక్కువైపోయింది సోనియాతో. సోనియాని ఏమీ అనలేడు. యష్మి ఏడ్ చేసి యష్మి నన్ను ఇలా అనింది సోనియా, అక్కడ పక్కన స్పాట్లో ఉన్నా వీళ్ళు అక్కడ ఏం మాట్లాడలేదు, క్లారిఫికేషన్ తీసుకోలేదు. ఇక్కడ యష్మికి ఏదో చెప్పొచ్చారు, తర్వాత సోనియా నేను ఎలా అనాలని ఓకే అని చెప్పి సారీ చెప్పాడు ఇన్ఫ్యాక్ట్. సో అది అర్థం చేసుకోలేకపోతున్నాడు కొద్దిగా నిఖిల్కి. మరి ఎలా అంటే ఎవరైనా వైల్డ్ కార్డులు వచ్చి మరి జ్ఞానోదయం చేస్తారు ఏం చేస్తారో తెలియదు, కానీ ఆయనకి మాత్రం అర్థం కావట్లా. ఇప్పుడైనా సరే ఆయనకు అర్థం అవ్వాలి, మీరు ముగ్గురు అయిపోయి మిగతా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయారు, అలా అని చెప్పి నేను చెడ్డ అంటే కాదే, వాళ్ళందరూ నేను చాలా అభిమానిస్తారు, ప్రేమిస్తారు, అన్న అంటారు, మంచిగా చూసుకుంటారు, మరి ఎందుకు ఇలా జరుగుతుంది, దేనివల్ల జరుగుతుంది? సో మరి ఆలు రైటా తిను రైటా అన్న విషయాన్ని తనకి గట్టిగా ఇది బిలీవ్ చేయలేకపోతున్నాడు.
సో అందరు వెళ్ళిపోయారు అటు సైడ్. విష్ణుప్రియ ఫస్ట్ వెళ్ళిపోయింది అనమాట. నాకు ఆ క్లాన్లో రికగ్నేషన్ లేదు, సో ఇక్కడ నేను వెళ్తాను, తిని చీఫ్గా ఎలా ఉందో చూస్తానని చెప్పి హరే కృష్ణ అనుకుంటా వెళ్ళిపోయింది. నెక్స్ట్ సోనియా వచ్చింది. సోనియా పెద్ద రీజన్ చెప్పింది. యాక్చువల్గా ఇలాంటి క్లాన్స్ ఉన్నప్పుడు నాకు బాండ్స్, కోఆర్డినేషన్, టీం వర్క్, టీం ప్లే ఇలాంటివన్నీ తెలిస్తే మనుషులు ఇంకా క్లోజ్ అవుతారు, ఆ ఉద్దేశంతో నేను క్లాన్ సెలెక్ట్ చేసుకునేదాన్ని. బట్ ఇప్పుడు నాకేం అర్థమైంది అంటే వీళ్ళందరూ కొంతమంది మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు స్పేస్ ఇయ్యరు, అలాగే వాళ్ళకి బాండ్కి ఫ్రెండ్షిప్కి తేడా తెలియదు. నేనా పృథ్వీనా అని అడిగితే పృథ్వీ చీఫ్గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాం చేతని అడిగితే పృథ్వీ, ఎందుకంటే పృథ్వీ నాకు బెస్టీ కాబట్టి, బెస్ట్ ఫ్రెండ్ అంటే క్లోజ్ కాబట్టి అన్నారు. సో వీళ్ళు చీఫ్కి కావాల్సిన క్వాలిటీస్ చూడట్లేదు, జస్ట్ ఫ్రెండ్షిప్ కావాల్సిన క్వాలిటీస్ చూస్తున్నారు కాబట్టి అలాంటి క్లాన్లో నేను ఉండాలనుకోవట్లేదు అని చెప్పి తిని వెళ్ళింది. నాకు సోనియా ఇటు వెళ్ళటం మాత్రం ఏం తప్పలేదు, తన ఇష్టం తను వెళ్ళిపోయింది. నాకు పృథ్వీ దగ్గర డిసప్పాయింటెడ్ అనిపించింది అనమాట. సోనియా తర్వాత ఎవరు వెళ్ళారు? అలాగే క్వైట్ ఆపోజిట్ నిఖిల్కి అన్నీ ఉన్నాయి, టీమ్ క్వాలిటీస్ ఉన్నాయి అని చెప్పింది. నెక్స్ట్ నైనిక, నాకు నేను క్లాన్ చీఫ్ అయినప్పుడు నాకు సీతే ఎక్కువ ఇచ్చేసింది, సపోర్ట్ చేసింది, నేను చేయగలని చెప్పి నమ్మింది. సో ఇప్పుడు నేను కూడా అలాగే సీతను నమ్ముతా. అలాగే ఆ క్లాన్లో పవర్ ఎక్కువ ఉండటం వల్ల అప్పుడు నాకు అసలు ఆడే ఛాన్స్ రాలేదు. ఎక్కడ నేను కొంచెం ఆడి నేను ఏదో నిరూపించుకోవాలి అని చెప్పి నైనిక కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్న ముగ్గురు అమ్మాయిల్లో ఒకరిని మీరు చీఫ్గా చేశారు, మిగతా ఇద్దరు ఆటోమేటిక్గా వెళ్ళిపోయారు. సో ఇదేంటి గ్రూప్ కాదంటే ఇది కూడా గ్రూపే, దీన్ని ఎవ్వరు గ్రూప్ కాదు అలా కాదు. ఈ గ్రూప్ తెచ్చే ఇంపాక్ట్ చాలా తక్కువ, అదే ప్రాబ్లం. ఆ గ్రూప్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ, దానివల్ల అది కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నది కదా, హైలైట్ అయింది. ఇప్పుడు భూకంపం వచ్చిందండి, స్కేల్ మీద 2 వచ్చింది, ఒక చోట 4 వచ్చింది. 4కి 5కి చూస్తామా, 2కి పట్టించుకుంటాం, అసలు పట్టించుకోం. 2 చాలాసార్లు వస్తూ ఉంటుంది, మనకు తెలియని కూడా తెలియదు. 4, 5 అలా వస్తేనే మనకి న్యూస్లో అటన్నిట్లో వస్తుంది. అలాగే ఇంపాక్ట్, దాని ఇంపాక్ట్ అది ఎక్కువ కాబట్టి అలా ఉంది. ఈవిడేంది జస్ట్ కూర్చొని వీళ్ళు గాసిప్లు చేసుకోవడం చెప్తే ఎవరు నేను చేసేది లేదు. వీళ్ళు అందులో నుంచి గేమ్ మార్కెట్ చేస్తే అప్పుడు ఆ గ్రూప్ కోసం ఇంపాక్ట్ తెలుస్తుంది. పృథ్వీ మీద ఎందుకు డిసప్పాయింట్ అంటే ముందు రోజు నేను తప్పు చేశాను, నీ క్లాన్లో ఉండి నేను ఆపోజిట్గా ఉంటే మంచిది, నువ్వు కావాలని చేస్తున్నావు అనిపిస్తుంది, డామ్ టీమ్ డిస్క్ డక్కలక అని చెప్పి పెద్ద ఇచ్చేస్తే నేను బో సూపర్ అనుకున్నా. నన్ను తర్వాత కట్ చేస్తే మళ్ళీ వెళ్ళాడు. గేమ్ ఈజీ అయిపోద్ది, మా ఇద్దరం ఒకసారి అంటే టాస్క్ ఈజీ గెలిచేస్తాం అన్న దాంతో వెళ్ళాడు. ఆలోచించింది ఏంటంటే పృథ్వీ, ఇద్దరు గెలిచేస్తే ఎవరికి పేరు వస్తుంది? ఎవరికి రాదు, ఇద్దరు కలిపొస్తారు టాస్క్ గెలిస్తే. అదే నువ్వు ఆపోజిట్ సైడ్ ఉండి నువ్వు కొట్లాడితే నువ్వు ఓడిపోయినా కూడా నీ ఎఫర్ట్స్కి పేరు వస్తుంది, నువ్వు గెలిస్తే నీకు ఇంకా పెద్ద పేరు వస్తుంది, నీ గేమ్ హైలైట్ అవుతుంది. చిన్న విషయాన్ని మిస్ అవుతున్నారు, చిన్న లాజిక్ అది అక్కడ మిస్ అయిపోతున్నాడు. నెక్స్ట్ నవీల్, నువ్వు ఆ క్లాన్కి ఎందుకు వెళ్తున్నావు చెప్పాలంటే పక్క క్లాన్ ఎంత చెడ్డదో అన్నట్టు చెప్పినట్టు అనిపించింది. వాళ్ళకి పంచులేస్తా ఉన్నాడు ఈయన, ఇంకో పంచు కూడా ప్రిపేర్ అయ్యాడు పాప, అది అప్పుడు గుర్తురాలేదంట. తర్వాత చెప్తున్నాడు లైవ్లో, నేను సీత క్లాన్లోకి వెళ్ళాలనుకుంటున్నాను, ఎందుకంటే సీత నిఖిల్ కంపేర్ చేస్తే నాకు సీత రియల్ అనిపిస్తుంది అండి. అంటే ఏంటి, నిఖిల్ రియల్ కాదా? నెక్స్ట్ సీత మెంబర్స్ కూడా తప్పుని తప్పులాగా ఒప్పులా కాకుండా, తప్పుని ఒప్పులాగా అలా రివర్స్గా కాకుండా జెన్యున్గా మాట్లాడతారు. అంటే ఆయన క్లాన్ మెంబర్స్లో ఉండేవాళ్ళు జెన్యున్ కాదా? ఏది దాచిపెట్టుకోకుండా ఒపీనియన్స్ బాగా చెప్తారు, అంటే అవతల వాళ్ళు ఒపీనియన్స్ బాగా చెప్పరా అని ఇట్లా రివర్స్లో కొడతా ఉన్నాడు అనమాట. సీత అండ్ నేను స్టార్టింగ్ నుంచి మంచి నువ్వు చీఫ్ అవ్వాలనుకున్నావు, సో టాస్క్లు గట్టి బెస్ట్ ఇద్దాం అనుకున్నాను. ఇంకో పాయింట్ లైవ్లో చెప్తాడు, అబ్బాయి పాయింట్ మిస్ అయిపోయి చెప్తాను ఏంటంటే సీతకి ఎటువంటి గైడెన్స్ అవసరం లేదు అని అంట. అంటే ఇంకా అవతల వ్యక్తికి గైడెన్స్ కావాలన్నా ఏంది నవీలా, ఏదో నువ్వు స్టార్ట్ చేసావు, ఇంక స్టార్ట్ చేస్తే కొంచెం గ్యాప్ అలా వెళ్ళిపోతుందో దూసుకొని. బాగుంది, మంచి పాయింట్లు. నెక్స్ట్ ఓం గారు ఆయన చెప్పారనమాట, సో ఎందుకంటే నాకు సీతకి మంచి బాండింగ్ ఉంది, నాకు రెస్పెక్ట్ ఇచ్చింది, నేను చెప్పింది ఉంటుంది. సో అలాగే పక్క దాంట్లో బలం ఆల్రెడీ చాలా స్ట్రెంత్ ఉంది, సోనియా గారు, పృథ్వీ, నిఖిల్ చాలా స్ట్రాంగ్ పీపుల్, నేను వాళ్ళతో ఆడితే నాకు మజా వస్తుంది, నేను ఆల్రెడీ స్టేజ్ మీద చెప్పాను, నాకు ఛాలెంజెస్ ఎక్కువ ఇష్టం అని చెప్పి అని వెళ్ళారు. కానీ నేను కొంచెం మరి ఆయన ఏజ్ అలాంటిది కదా, కొద్దిగా హ్యాండ్ షేక్ అవుతూ ఉంటాయి, ఏం చేయలేం. నెక్స్ట్ యష్మి, ఈ హౌస్కి నేను బాండ్ కోసం రాలేదు, ఫ్రెండ్షిప్ కోసం రాలేదు, ఎమోషన్ కోసం రాలేదు, బాండ్ కోసం ఎమోషన్ ఫామ్ చేసుకోవడానికి రాలేదు, స్పోర్టీగా ఆడటానికి వచ్చా. కాంతారా టీంలో అందరూ స్పోర్టీగా ఆడతారు కాబట్టి నేను కూడా అలాగే ఆడతాను, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంది అయ్యని చెప్పి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ వాళ్ళతో ఆ క్లాన్ నిండిపోయింది, వాళ్ళకి ఎన్ని బ్రాండ్లు 5 బ్రాండ్లు ఉన్నాయి, నిండిపోయింది అనమాట. నిండిపోతే వెంటనే ప్రేరణ, ఒక్క నిమిషం బిగ్ బాస్ అని చెప్పి మధ్యలో ఆపిందంట. ఒక్క నిమిషం బిగ్ బాస్, నా పేరు లాస్ట్లో పిలిచి చూడండి, ఊరికి ఎవరిని పొగడరు. ప్రేరణ రిజిస్టర్ చేసింది కరెక్ట్ పాయింట్లో కదా, ఎంత కరెక్ట్గా రిజిస్టర్ చేసింది. మీరు నన్ను అసలు నువ్వు ఏ విధంగా నువ్వు డిసైడ్ అయ్యావా బిగ్ బాస్, నువ్వు వాళ్ళు ఫస్ట్ పిలిచి నన్ను లాస్ట్ పిలిచి, నాకు ఆప్షన్ ఉండాలి కదా, నేను రెండింటిలో ఏది చూస్ చేసుకోవాలని. నాకు ఆప్షన్ లేకుండా నువ్వు పిలిస్తే నేనెందుకు ఈ తప్పు నేనెందుకు బాధ్యత వస్తాను, నాకు కాంతార్లో కళ్ళలో ఉంది, ఇప్పుడు నువ్వు లేదంటే ఎలాగా. అక్కడ అసలు యష్మి కనుక త్యాగం చేయకుండా ఉంటే బిగ్ బాస్ ఏం చెప్పేవాడని నేను ఆలోచిస్తా ఉన్నా. అసలు బిగ్ బాస్ ఇరుకులో పెట్టింది ఆవిడ, చాలా పెద్దది అది. ఎందుకంటే అంతే కదా, కాంతార ఫస్ట్ శక్తి టీంకి వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి నువ్వు వాళ్ళకి ఫస్ట్ చాయిస్ ఇచ్చావంటే ఓకే, మా టీంలో మేమందరం ఈక్వలే కదా, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు ఫస్ట్ ఎవరిని పిలాలి, సెకండ్ ఎవరిని పిలాలి, నువ్వు లాస్ట్ పిలవడం నాకు అన్యాయం జరిగింది కదా, నన్ను ఎందుకు లాస్ట్ పిలిచావు అని చెప్పి క్వశ్చన్ చేసింది. సూపర్ ఇది. అసలు యష్మి త్యాగం చేయకుండా అక్కడే ఉండుంటే బిగ్ బాస్ ఏం చెప్పేవాడా అని చెప్పి నేను వస్తా ఉన్నా. బట్ యష్మి త్యాగం చేసిన అన్నమాట. ఇట్స్ ఓకే, తను నేను చూడలేకపోతున్నాను,
నేను వెళ్తాను అని చెప్పి స్వాప్కి ఒప్పుకుంది. సో సీత ఫస్ట్ ఒప్పుకోలేదు, నేను ఒప్పుకో నాకు నువ్వు ఉండు అని చెప్పింది, కానీ చివరికి ఒప్పుకుంది. ఇప్పుడు మనకేమైంది ఈ త్యాగం వల్ల? ఒకే ఆరులో 2 కత్తులు వెళ్ళినాయి, రెండు వైపులో 15 కత్తులు, 2 ఒక సైడే ఉన్నాయి. సో ఈ వీక్ పోనీ గేమ్స్ ఏమైనా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కాకుండా 2 క్లాన్ల మధ్యలో ఫుడ్ కోసమో దేనికోసమో కనుక పెట్టుంటే వాళ్ళు 2 టీంలు ఎలా కొట్టుకుంటారు, ఇటేపు ఉన్న ప్రేరణ యష్మి ఎలా గొడవలు పడతారు. సో సీత యష్మిని ప్లస్ సోనియాని ఇద్దరు సూపర్ పవర్స్, ఇద్దరు సూపర్ పవర్ కలిసి వస్తున్నప్పుడు సీత ఎలి ఎదిరించగలదు, ఇలాంటి చూడడానికి వచ్చేది. ఇప్పుడు ఏం చేశారు, వైల్డ్ కార్డ్స్ని తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఎవరు గెలిచినా పర్లేదు అనుకున్న స్థితిలో కలిసి ఆడదాం, అవసరం అయితే కావాలంటే ఓడిపోయినా పర్లేదు అన్న దాంట్లోకి వచ్చేసారు. సో ఇంక మజా రాదనమాట. ఇంకా వాళ్ళిద్దరు ఒక లైన్లో ఉన్న వీళ్ళ మీదకి ఏం గొడవకు రాదు, వాళ్ళకి గొడవకు రాదు. సో ప్రజెంట్ నాకైతే మాత్రం ఈ వారం ఇట్లాగే వెళ్తాను. అంటే గొడవలు ఉండవు కానీ టాస్క్లు వీటితో ఆ ఇంట్రెస్ట్ అది ఉంటుంది, కానీ వీళ్ళ మధ్యలో మాత్రం ఏముండదు అనుకుంటున్నా. సో అలాగా నెక్స్ట్ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే యష్మి తర్వాత మణికంఠ నువ్వు కావాలంటే నీకు ఇంకా ఆప్షన్ లేదు, ఇటే వెళ్ళాలి, బట్ సీత ఎవరు నేను స్వాప్ చేస్తే వెళ్ళొచ్చు అంటే అడుగుతాడు. నేను సీత నీ క్లాన్లోకి రావాలనుకుంటే, ఎందుకంటే ఫస్ట్ నేను నా కోసం ఆడాను హ్యామర్, తర్వాత నీ కోసం నబిల్ కోసం ఆడాను, కానీ అది అవ్వలేదు. సో నేను ఆల్రెడీ నిఖిల్ దగ్గర చాలా లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకున్నాను, నీ దగ్గర కూడా నీ లీడర్షిప్ని కూడా దగ్గర నుంచి చూస్తాను, ఏమైనా తేడా చేస్తాను, నిన్ను కూడా నామినేట్ చేస్తాను నెక్స్ట్ వీక్. అలాగే అది అబ్బాయి అంటే నామినేట్ అయ్యి ఉండేవాడు, అబ్బాయి లేడు కాబట్టి బతికిపోయాడు. సో నీ దగ్గర కూడా ఏమైనా మంచి క్వాలిటీస్ ఉంటే అవి కూడా నేర్చుకుంటానంటే నేను ఎవరిని స్వాప్ చేయలేనని చెప్పింది సీత. వీళ్ళందరూ నన్ను నమ్ముకొని వచ్చారు, బట్ నెక్స్ట్ టైం నువ్వు చీఫ్ అయితే నేను నీ క్లాన్లోకి వస్తాను, నేను చీఫ్ అయితే నా క్లాన్లోకి తీసుకుంటా అని చెప్పింది. తప్పక సర్లే అయితే ఓకే బిగ్ బాస్ అని చెప్పి వెళ్ళాడు. తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే సీత స్వాప్ చేయదన్న విషయం చూసే వాళ్ళు మనకే తెలుస్తాడు, 2 రోజులు కలిసి ఉన్నారు తెలీదా? తెలివైన వాళ్ళు నేను అక్కడ ఏంటంటే చక్కగా నేను శక్తి టీంలోకి వెళ్తాను, నేను శక్తి టీంని కోరుకున్నా, ఐ లవ్ నిఖిల్, సో నేను నిఖిల్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి వెళ్తా, మనసులో ఎన్ని దిక్కుంటా సార్, తర్వాత కెమెరా దగ్గరికి వచ్చి చెప్తా, అది వేరే విషయం. కానీ అక్కడ తన దగ్గర మాకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, నిఖిల్ దగ్గర రేంజ్ ఉంటుంది కదా. అలాగా ప్రేరణ ఒప్పుకోలేదు, నేనెందుకు మీ దానికి నేనెందుకు సఫర్ అవ్వాలి, నేను సఫర్ అవ్వను అంటే యష్మి ఒప్పుకుంటే యష్మిని స్వాప్ చేసి అటు పంపించి ప్రేరణ ఇటు తీసుకున్నారన్నమాట. సో అది జరిగింది. దాని తర్వాత అనేశ్వరం కొంచెం అంటే నేను రాత్రి అని చెప్పాను కదా, కొంచెం బట్టి వచ్చేసింది ఆల్మోస్ట్. నెక్స్ట్ బిగ్ బాస్ మీ క్లాన్ పెద్దదవటం వల్ల కాంతార క్లాన్ మీకు ఆ బటర్ఫ్లై రూమ్ కదా, ఏంది డ్రాగన్ ఫ్లై రూమ్, తేనె తూనీగా ఆ డ్రాగన్ ఫ్లై రూమ్ లభిస్తుంది, వెళ్ళి లగ్జరీని ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. పాపం వీళ్ళకి మామూలు రూము, వీళ్ళు ఇంకా అన్ని పనులు చేయాలన్నమాట. నెక్స్ట్ సోనియా వాళ్ళది ఓం గారిది డిస్కషన్ జరుగుతూ ఉందన్నమాట. ఏంటంటే వీళ్ళిద్దరూ నచ్చేస్తున్నాను కదా నీకు, నేను వాళ్ళిద్దరూ బాగున్నారు కాబట్టి నేను వాళ్ళకి అగైనెస్ట్ అయిపోయాను, నేను ట్రై చేశాను వాళ్ళతో కలవడానికి, బట్ వాళ్ళు నన్ను ఎలా చేయకపోతే నేనేం చేస్తాను, వాళ్ళు డేర్ అయితే మరి నేనేం చేయలేను కదా అంటే ఇట్స్ ఓకే అండి, ఇట్స్ ఓకే, కానీ మీరు అందరితో జెల్ అవుతూ ఉంటాను కదంటే అవునండి మీరు జెల్ అవుతారు అయ్యాను. సీతకి డెసిషన్ పవర్ లేదు, అందుకనే నేను ఆ డెసిషన్ మేకింగ్ లేదు అది అంటే ఆయన క్లాన్ చీఫ్ కదా, అంత మాట ఉంది. ఆయన ఏమంటాడంటే ఏదో అంటున్నాడు. ఓకే, ఒక పర్సన్ చాలా ఓపెన్గా అనిపిస్తారు, అది కూడా మిస్అండర్స్టాండింగ్ కూడా అయి ఉండొచ్చు, అది అంటే మిస్అండర్స్టాండింగ్ లేదు, నాకన్నా నీకేం తెలుసు, నాకే ఎక్కువ తెలుసు అనుకుంటూ ఉంటారు సోనియా గారు. నేను అందరితో మంచిగా జెల్ అవుతాను, వాళ్ళు తీసుకోకపోతే నేను ఏం చేయలేను అని చెప్పి ఆ కాన్వర్సేషన్ ఎండ్ అయింది. పాపం మణికంఠకి మళ్ళీ ఆ లగ్జరీ రూమే దొరకట్ల, అదొక పాపమే ఇది మాత్రం నిజంగానే. పాపం అంత కష్టపడి అంత దాకా వెళ్ళేది, మణికంఠ పేరు చోర కలుసుకుంటే ముందు పిలిచింటే ఈ క్లాన్లోకి వెళ్ళేవాడు. లాస్ట్ టైం ఏమో చేతులారా చేసుకున్నాడు ఆ క్లాన్కి వెళ్ళకుండా, ఇప్పుడేమో బిగ్ బాస్ ఆప్షన్ తీస్తాడు. లాస్ట్ టైం ఆప్షన్ ఇచ్చాడు, తను చేసుకున్నాడు, ఈసారి ఆప్షన్ తీశారు, తనకు వెళ్ళాలనుంది అయినా వెళ్ళాపోయాడు. సో నేను చీఫ్ అయ్యే వెళ్తాను అని చెప్పాడు. నెక్స్ట్ ఇక్కడ సీత ఒక్కరు కూడా వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు, ఆయనకి ఇప్పటికైనా వెళ్ళగాలి అంటే నబిల్ కూడా చెప్తుంటాడు, ఇప్పుడు కూడా తప్పులు ఒప్పులు పర్సనాలిటీస్ ఇవన్నీ తెలవాలని చెప్పి. నిజంగా నిఖిల్ ఒక్కడే కూర్చొని దీన్ని అనలైజ్ చేసుకోవాలి, కానీ అంత నేను అనుకోవట్లేదు, అంత స్కిల్ ఉంది, అందులోంచి బయటపడతారని చెప్పి అనుకోవట్లేదు. నెక్స్ట్ సోనియా ఇంకోసారి బాధపడుతున్నారంట, నేనేం పాపం చేశాను రా, వాళ్ళిద్దరు మిమ్మల్ని ఇష్టపడతారు, దానికోసం నన్ను ఇచ్చేస్తూ ఉంటారు, నేనేం పాపం చేశానని చెప్పి బాధపడతా ఉంటాను. నెక్స్ట్ సీత అంటది ఫన్నీ కాన్వర్సేషన్లో ఒక పాయింట్ తీసుకొచ్చింది ఆవిడ చేసిందని, అంటే ఆ ఫన్లో నీకు పృథ్వీకి సపోర్ట్ చేస్తాను, నన్ను సపోర్ట్ చేస్తాను, నీకు పృథ్వీకి చేస్తా ఫ్రెండ్ అని కదా. సో అది ఫన్ను, ఈవిడే మాట్లాడాలి బాండ్స్ గురించి గేమ్ గురించి ఫ్రెండ్షిప్ కోసం రెడ్ ఎగ్ ఎలా ఇచ్చాడు రా, ఏ ఉద్దేశంతో ఇచ్చాడని చెప్పి. రైటే కదా సీత పాయింట్, ఇది కరెక్ట్, నేనే చెప్తున్నా. వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఫ్రెండ్షిప్లు బాండ్ ఆవిడ పాయింట్ కాంట్రాడిక్ట్ చేస్తుందని చెప్పాను కదా, ఇదే ఆవిడ ఎన్నిసార్లు ఆవిడ పాయింట్ని ఆవిడ కాంట్రాడిక్ట్ చేసుకుందో చూడండి. ఒకటి, ఫస్ట్ వీక్ నబీల్కి స్టాండ్ తీసుకున్నారు, అప్పుడేమొచ్చింది నబీల్ అందరితో కలవడు అని చెప్పి వీళ్ళు చీఫ్గా పెట్టమంటే నీకన్నా ఎక్కువగా అందరితో కలుస్తున్నాడు, నబీల్కి క్వాలిటీస్ ఉన్నాయి, చీఫ్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి, అది అని చెప్పి నబీల్కి సపోర్ట్ చేసినాడు. కట్ చేస్తే 3 వారాల తర్వాత ఏమైంది, మొన్న ఈవిడే హ్యామర్ తీసుకొని నబీల్ని తీసేసింది.
దేనికి నబీల్ అసలు ఎవరితో కలట్లేదు, ఆఫ్ ఆఫ్ ద హౌస్తో కలిసినట్టుగా నువ్వు ఎవరితో కలట్లేదు, నీకు ఎవరితో బాండింగ్ లేదు, నువ్వు చీఫ్గా పనికిరావని చెప్పి తీసేసింది. కాంట్రాడిక్ట్ చేసుకున్నట్టే కదా. నెక్స్ట్ సెకండ్ వీక్ నామినేషన్స్లో విష్ణుప్రియ నామినేట్ చేసినప్పుడు ఏమంటది, నీకు మీ అమ్మ నాన్న మీ ఎవరు లేరేమో చూడరేమో, నాకు మా అమ్మ నాన్న ఉన్నారు, అందరూ చూస్తారు, మీ జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. మళ్ళీ కట్ చేస్తే నిన్నేమంటున్నారు, నాకు బయట ఎవరేమనుకున్నా మా అమ్మ నాన్న ఎవరేమనుకున్నా సార్ నాకు ప్రాబ్లం లేదు, నేను ఇక్కడ అలా ఉండాలనుకుంటే నన్ను అలా ఉండాను అన్నట్టు చెప్తున్నారు. సో అలా ఇప్పుడేమో లోపలేమో ఫ్రెండ్షిప్ వేరే బాండింగ్ వేరే అన్నప్పుడు తినకి ఎగ్గొచ్చినప్పుడు కూడా ఫ్రెండ్షిప్ ఎగ్గే కదా. సో అలా కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. వాళ్ళ సైడ్ గ్రూప్ ఉంది, గ్రూప్ ఇటు సైడ్ లేదని చెప్పట్లా, గ్రూప్లు అన్ని చోట్ల ఉన్నాయి, వేదవాళ్ళు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. సో అలా కాంట్రాడిక్ట్ అవుతున్నాయి. వాళ్ళు కూడా అదే పట్టుకున్నారు, గాల్లో పాయింట్ పెట్టేస్తే ఎలాగా మేము చూడట్లేదు అన్నట్టు. నెక్స్ట్ యష్మి ప్రేరణ పెద్ద ప్లానే ఇది అనిపించింది. యష్మి ఎంత నైస్గా ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకొని నువ్వు సీతకి నీకు ఉన్న క్లాషెస్ని, విష్ణుప్రియకి నీకు ఉన్న క్లాషెస్ని, నైనికాకి నీకు ఉన్న క్లాషెస్ని క్లియర్ చేసుకో. నీకు వాళ్ళ నుండే కదా నామినేషన్స్ ఎక్కువ వస్తున్నాయని, అంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసుకుంటే నీకు ఇంకా నామినేషన్స్ రావు, నువ్వు సేఫ్గా ఉంటావు, క్లియర్ చేసేసుకో అంట. ఆహా బాగుంది, బాగానే ఆలోచించారు యష్మి. నెక్స్ట్ ప్రార్థన అంటే నువ్వు కూడా వాళ్ళ ముగ్గురితో వెళ్ళి ఈరోజు నుంచి అర్ధరాత్రి గసగసలు చేస్తావా అంటది. నేను వాళ్ళతో గసగసలు నేను పడుకుంటా. మీరు వెళ్ళినా వాళ్ళు మాటలు మార్చేస్తారండి. ఈరోజు కూడా మీరు వెళ్ళారు కదా, వాళ్ళు యాక్చువల్గా వేరే మాట్లాడుకుంటున్నారు తెలుసా, కానీ మీరు వెళ్ళటం వల్ల మార్చేసి లూప్ హోల్స్ ఎత్తుకుతారని చెప్పి మీ గురించి మాట్లాడుకొని మీరు వెళ్ళినప్పుడేమో ఆవిడ ఏదో బెలూన్స్ టాస్క్లో లూప్ హోల్స్ తీసి నేను అబ్బాయిని విన్నర్గా చేయకుండా ఓడిచ్చాను అన్నట్టు మాట మారిస్తారు. తర్వాత నవ్వుకున్నారు కూడా, మీకు అర్థం కాల, ఏం చేయలేం. మీరు వెళ్ళినంత మాత్రం వాళ్ళు గుసగుసలు అవుట్ అవ్వవు. కావాలంటే వాళ్ళు సైడ్ కూర్చుని చెప్తే నోరు తెరవ మాత్రం తెరవరు. ఇప్పుడు అందరు నోర్లు కుట్టేసుకున్నారు అటు సైడ్. సో నబీల్ అక్కడ ఐ హోప్ యష్మి వాయిస్ తోడు చేసి మంచిగా అవుతుంది, ప్రాపర్గా వాళ్ళని డీకోడ్ చేస్తుంది, అన్నీ తెలుసుకుంటుంది అయ్యని చెప్తున్నాడు. నెక్స్ట్ సోనియా యష్మి మధ్యలో మంచి రిలేషన్షిప్ వస్తుందంటే ప్రేరణ వాళ్ళని ట్రయోని స్ప్లిట్ చేసేస్తుంది. అంటే ఓం గారు వద్దు అది అవ్వదన్నారు, మరి వద్దన్నారు, నాకైతే వద్దన్నట్టు అనిపించింది. సో స్ప్లిట్ చేసేస్తుంది వాళ్ళ ట్రయోని అని చెప్పి. ఏమవదు, వాళ్ళ ట్రయోలోకి ఎవరైనా వెళ్తే వాళ్ళు క్రష్ అయిపోయి బయటకు రావడం తప్పితే ఆ ముగ్గురిని విడగొట్టరు. నేను కావాలంటే ఇంకో ₹100 ఎక్స్ట్రా పెంచి బాండ్ పేపర్ రాసిస్తా, మళ్ళీ మొన్నసారి రాశాను ఇంకోసారి రాస్తా. నైనికా క్రయింగ్. సో నైనికాది ఒక బాధ, వాళ్ళ అన్నకి అయిపోయింది అలాగా అని చెప్పంటే ఎవరు వెళ్ళలేదని ఒకటి. నెక్స్ట్ తను సేవ్ చేశాడు కదా అదొకటి, సేవ్ చేసి వెళ్ళలేదని చెప్పి ఇంకా ఏమో ఉన్నాయి కొన్ని మాటలు ఇటువంటి అయినాయి. సో నైనికానే చెప్పింది అలాగా అని చెప్పి క్లారిటీ లేదు ఆ డిస్కషన్లో. నేను నైట్ కూడా జరిగింది, విష్ణుప్రియ అటు చెప్పింది అన్నట్టు వీళ్ళు ఫీల్ అయ్యారు, అది నైనికా నుంచే లీక్ అయింది అన్నట్టు ఫీల్ అయ్యారు. కానీ బట్ సమ్హో షీ క్రైడ్. నెక్స్ట్ సోనియా వీళ్ళ ట్రయో కూర్చున్నారు అనమాట. మన ముగ్గురు ఏదైనా మాట్లాడుకుంటే నిఖిలే ఉంటాడంటే మన ముగ్గురు ఏదైనా మాట్లాడుకుంటే మన ముగ్గురులోనే ఉండాలి. ఐ స్వేర్ నేను మాత్రం ఇంకోసారి చెప్పను, మొన్న చెప్పేది ఎగ్గు అలిగిచ్చారని చెప్పి ఇంకోసారి చెప్పను. ఇంకోటి ఎవరు వచ్చారో వీళ్ళు ఎవరిద్దరైతే ఎవరు వచ్చారో వాళ్ళు ఆ పాయింట్స్ తీస్తాం మన మీద ఆ పాయింట్స్తో మనం నెక్స్ట్ యూజ్ చేద్దాం అనుకుంటారు. ముఖ్యంగా మణికంఠ ఇంతకు మనం చూసాము అని చెప్పి. సో వీళ్ళు కూడా కొద్దిగా డీకోడ్ చేసుకున్నారు, ప్రూవ్ చేస్తారని చెప్పి. ముగ్గురు వర్సెస్ హౌస్ అయిపోయింది క్లియర్గా అని చెప్తే, అంటే నీకు ఇప్పుడు అర్థమైందా లేట్గా అని చెప్పి పృథ్వీ అన్నాడు. పృథ్వీ కొన్ని క్యాచ్ చేస్తున్నాను కానీ యూజ్ ఏం చేసుకోలేకపోతున్నాడు. సో నెక్స్ట్ నైనికాకి ఏం క్లారిటీ ఉంది, ఎందుకు వెళ్ళిపోయిందంటే కంఫర్ట్ జోన్ అందుకని వెళ్ళిపోయింది అనుకున్నారు. పాప వీళ్ళు వీక్ అంతా కష్టపడి 1 hour 35 minutes ఎక్స్ట్రా కుకింగ్ టైం మిగిల్చారు. ఏం ప్రయోజనం, బిగ్ బాస్ క్లాక్ రీసెట్ చేసి 14 hours పెట్టేశారు. నైనికా అండ్ నిఖిల్ కూడా మాట్లాడుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే నైనికా ఫీల్ అయింది, ఎందుకంటే మీరు మాకేం చెప్పలేదు, మీ గేమ్ మీరు ఆడుకున్నారు మమ్మల్ని. అంటే నిఖిలేమో మన క్లాన్లోంచి ఎవరినైనా చీఫ్ని చేద్దామని అనుకున్నారు, నేను మీ క్లాన్లోనే ఉన్నాను కదా, మరి నాకెందుకు చెప్పలేదు, నేను 4 members ఉన్నప్పుడు నేను చీఫ్ అవుతానని చెప్పి నేను అనుకున్నాను, నాకు ఛాన్స్ ఉంటుందని అని చెప్పంటే నిఖిల్ కూడా మరి నాకు అదే అయింది కదా, మరి నేను ట్రై చేస్తా ఉంటే నా దగ్గర నుంచి ఏమర్ లాక్కున్నారు, నేనేదో సరే నేను సోనియాను పృథ్వీని చేద్దామని అనుకున్నారు, మీకు ఇష్టం లేదు, లాక్కున్నప్పుడు నీకో సీతకో ఇవ్వాలి కానీ తీసుకెళ్ళి ప్రార్థనకి ఇచ్చేది ఏంటి అని చెప్పి వాళ్ళ డిస్కషన్ వాళ్ళది. నువ్వు వచ్చి మాట్లాడాలి కదా నైనిక అనమాట, అదే నా తప్పు అని చెప్పి నిఖిల్ ఒప్పుకున్నాడు. నా మీద బ్లేమ్ వేశారు కదా, అందుకోసం ఆయన అప్సెట్ అయ్యాడంట. అంటే నీ వల్ల ఇలా జరిగింది అన్నట్టు, అంటే నువ్వు వాళ్ళిద్దరి కోసం ఆడుతున్నావు అన్నట్టు ఏదో బ్లేమ్ వేశారు, ఆయన అప్సెట్ అయ్యాడు. చెప్పే ఈ గొడవలో అంత క్లారిటీ నాకు లేదబ్బా ఈ విషయంలో మాత్రం. నెక్స్ట్ బిగ్ బాస్ ఇంట్లో భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది, సో మిమ్మల్ని ఆ సునామీ మింగేస్తుంది అన్న రేంజ్లో చెప్పారనమాట. అది బయటికి తీసుకెళ్ళిపోవచ్చు ఆ సునామీ అని చెప్పి. లిమిట్లెస్ సర్ప్రైజెస్ ఈ సీజను. అందులోనే పెద్దది ఏంటంటే బిగ్ బాస్ చరిత్రలో 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు 5 కాదు ఏకంగా 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకో 2 weeksలో రాబోతున్నాను కానీ ఒకసారి అనుకున్నారు. కాకపోతే ఇందులో వాళ్ళకి అర్థం కాదు ఒకటి ఇష్టే, అది అర్థమై ఉంటుందండి. ఎందుకంటే ఇది లిమిట్లెస్ అవకాశాల సీజన్ అని పెట్టారు.
వైల్డ్ కార్డ్స్ రాకుండా కాకపోతే మీకు కూడా పవర్ ఇస్తున్నారు బిగ్ బాస్. అదేంటంటే మీరు గేమ్ ఆడతా ఆ పవర్ సంపాదించుకోవాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజ్ ఆడాల్సి వస్తుంది. ఎన్ని ఎక్కువ ఛాలెంజెస్ గెలిస్తే అన్ని తక్కువ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం వస్తాయి. అంటే 12 ఛాలెంజెస్ పెడతారు. అందులో వాళ్ళు 5 గెలిచారనుకో 7 వస్తారు, 6 గెలిస్తే 6 వస్తారు, 12 గెలిస్తే ఎవరు రారు, 12 గెలుస్తారంటే గెలవరు. అదే ట్విస్ట్, అదే మ్యాజిక్. నెక్స్ట్ అలాగే విజేతలు ఎవరైతే ఉంటారో ఆ క్లాన్కి 1 lakh ప్రైజ్ మనీ కూడా యాడ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద టాస్క్లు ఏ క్లాన్కి అయితే ఎక్కువ మనీ గెలుస్తారో అది విన్నర్ మనీకి యాడ్ అవుతుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల ఇంకోటి ఏంటంటే ఎంత ఎక్కువ మంది వస్తే మీలో నుండి అంత ఎక్కువ మంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాల్సి రావచ్చు. అంటే వెళ్తారు అని కాదు, వెళ్ళాల్సి రావచ్చు. ఎందుకు వెళ్ళాల్సి రావచ్చు? వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు, వీళ్ళు ఎక్కువ మంది వచ్చారు, టాప్ 5 కదా మిగలాలి. సో అందులోంచి ఎక్కువ మంది ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. అది వీళ్ళైనా అవ్వచ్చు, వాళ్ళైనా అవ్వచ్చు ఎండ్ ఆఫ్ ద డే. బట్ వీళ్ళకి ప్రాబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి వెళ్ళాల్సి రావచ్చు. ఆ ఉద్దేశం చెప్పాడు అనమాట ఆయన. అంతేగాని ఇప్పుడు 12 మంది వస్తే 5 వస్తే మీరు 5 వెళ్ళిపోతారని కాదు. టాప్ 5కి చూసుకోవాలి కదా లెక్కలో, దాని ప్రకారం చెప్పాడు. విష్ణుప్రియ జోగేసినవాడ నార్మల్ పచ్చడి మామూలుగానే మా వాడిది పై బాడీ నార్మల్ పచ్చడి అయింది, ఇంకా వైల్డ్ కార్డ్స్ కూడా వస్తే ఇంకా తొక్కడి పచ్చడి అయిపోద్ది అని చెప్పి నైనిక యష్మి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ గోల్సే ఎక్కువ అని చెప్పి నైనిక యష్మి వీళ్ళందరూ చప్పట్లు కొట్టుకున్నారు. కొద్ది అదేంది మన నలుగురు ఉన్నామా అని చెప్పి మణికంఠ ఉన్నాడు కదా 5. అంటే ఏమైందంటే వీళ్ళు 4 అబ్బాయిలు చోట కూర్చున్నారు, మణికంఠ ఒక్కడు చోట కూర్చున్నాడు. మణికంఠ ఉన్నాడు కదంటే యష్మి వాళ్ళ లెక్కలో లేడు అన్నట్టు ఇలా అన్నారు. పక్కన సీత కూడా ఉంది, కానీ సీత ఈ విషయం అంతా మరి వేరేది మాట్లాడుతుంది అర్థం కావట్లేదు. బట్ యష్మి అయితే క్లియర్ కట్ ఆ సీన్లో మాత్రం ఉంది, కరెక్ట్గా ఉంది. లేదు అంటే నిఖిల్ అరే నిన్ను బాయ్ అన్న దానిలో వీళ్ళు పెట్టట్లేదురా అంట. అలా అనకండి, వాడికి ఎలా అసలు మామూలుగానే ఎవరినేనంటే తీసుకోరు. అలాంటి తన గురించి తెలుసు, తను ఎలా తీసుకుంటాడు విషయాలు అని చెప్పి అలా అసలు ఎంత ఈజీగా చెప్పేశాడు. ఎంత క్లోజ్ అంటే మాత్రం హట్ అవుతారు కదా ఎవరైనా. నాకైతే అస్సలు నచ్చలా, వాళ్ళు నచ్చలా, నిఖిల్ కూడా నచ్చలా. అలా అనకండి అబ్బాయి, ఎందుకు అలా అంటాం అని చెప్పి అక్కడ దాన్ని ఖండించేసి ఇచ్చేసి బాగుండేది. కానీ తనకు చెప్పడం పిలిచి మనీ లిమిట్ ఉంటుంది అని అరిచాడు. అక్కడి నుంచి లిమిట్ ఉంటుంది దేనికైనా, కీప్ యువర్ బౌండరీస్ అని వచ్చాడు. నవీల్ నిన్నే నామినేట్ చేస్తాడు, నిఖిల్ నెక్స్ట్ వీక్ నువ్వే చీఫ్గా లేకపోతే అంటే చైనీ నాకు కూడా నామినేషన్లో రావాలని చెప్తున్నాడు. నెక్స్ట్ విష్ణుప్రియ వెళ్ళి కొద్దిగా సంజాయించడానికి ట్రై చేసింది. ఆ సంజాయించే బదులు ఇక్కడ స్టాండ్ తీసుకొని లేదు అలా అనొద్దని చెప్పానంటే అయిపోయిండేది. స్వేర్ నేనైతే అనలేదు అంటే మరి ఎవరన్నారు అన్నారు. అక్కడ 5 అమ్మాయిలే ఉన్నారంటే నిఖిల్ అలా అరే వాళ్ళు నిన్ను అదే 5 అబ్బాయిలు 4 అబ్బాయిలే ఉన్నారు, 5 అమ్మాయిలు ఉన్నారంటే అరే వాళ్ళు ఇప్పుడు నిన్ను అబ్బాయిలా కన్సిడర్ చేయట్లేదు అన్నారా అని అంటే నిఖిల్ విన్నట్టున్నాడు. విష్ణుప్రియ నేను అన్నానని చెప్పి ముక్కు మీద హెయిర్ మీద అన్నిటి మీద ఒట్టేసి చెప్పు నేను అన్నానా అంటే నిఖిల్ నేనైతే నేను అనలేదంటే నేను అన్నాను అంటున్నా, అదంతా మాకు తెలియదు అంటున్నారు. నువ్వే అన్నావు అక్కడి నుంచి ఇక్కడికి ఇలా అన్నావు అంటే ఇలా వాళ్ళు అన్న తర్వాత అన్నానని చెప్తే అంటే మనకంటే కోపం వచ్చిన తర్వాత ఎవరన్నా ఇట్స్ వెరీ హర్ట్ఫుల్. ఐ టోటల్లీ అగ్రీ. మినిమం కామన్ సెన్స్ ఉండాలి, బౌండరీస్ ఉండాలి. టాపిక్ రిపీట్ అయితే మాత్రం ఇచ్చిపడేస్తా ఎవరైనా అన్నా సరే అని చెప్పి ఎవరికైనా ఇది హర్ట్ఫుల్లే. సో ఇందులో మాత్రం నాకేం తప్పు అనిపించలేదు, కరెక్ట్గా మాట్లాడాడు. అంత ఏంటో ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం మనం, ఎంతకన్నా ఏం చెప్పను, స్టార్టింగ్లో చెప్పాను కదా. నెక్స్ట్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్, బాల్ని పట్టు టవర్లో పెట్టు అని చెప్పి. సింపుల్ టాస్క్ కాదు, అలా అని చెప్పి మరీ కష్టమైన టాస్క్ కూడా కాదు, బ్యాలెన్సింగ్ టాస్క్. సో బ్యాలెన్స్డ్గా 2 టీంలు ఎవరు ఫస్ట్ ఎవరు గెలిస్తే ఎవరో ఒకరు గెలాలి. ముందు 10 నిమిషాల్లో 5 బాల్ వేయాలి టవర్లో. ఒకవేళ బాల్ వేయలేకపోతే టవర్ మొత్తం డిస్మాంటిల్ చేసి మళ్ళీ టవర్ బిల్డ్ చేసి ఈ గీర్ దాటి కనుక వస్తే కనుక ఎక్కడ టవర్ బిల్డ్ చేస్తామో అక్కడ టవర్ బిల్డ్ చేసి రెడ్ లైన్ దాకా వెళ్ళిపోతే అక్కడే టవర్ బిల్డ్ చేసి బాల్ వేయాలి. బాల్ పడకపోతే లేదంటే మళ్ళీ వెనక్కి వచ్చి చేయాలన్నమాట. సో ఇలా కొన్ని రూల్స్తో ఆడారు ఈ గేమ్ని. 10 నిమిషాలు ఇచ్చాడు, 5 బాల్స్ వేయాలి. టీంకి 5 ఉన్నారు కాబట్టి 5 వీళ్ళ కాంతార్ టీంలో 6 ఉన్నారు కాబట్టి ఒకళ్ళు తీసేయాలంటే అందరు నేను ఆడతానంటే సీత నేనే డ్రాప్ అవుతానని చెప్తే సీత సంచాలక అయింది. ఈ టాస్క్లో ఫస్ట్ నబీలు నిఖిల్ వచ్చినప్పుడు నిఖిల్ స్పీడ్గా ఆడాడు, కాకపోతే నిఖిల్ పడిపోయింది. మళ్ళీ స్పీడ్గా ఆడి మళ్ళీ వెంటనే టవర్ బిల్డ్ చేశాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం తొత్తరపడ్డాడు, ఎందుకంటే మిగతా వాళ్ళకి టైం మిగిలిద్దాం మనం తొందరగా వేద్దాము అన్న దాంట్లో వేసేటప్పుడు ఆ బాల్ కొద్దిగా బ్యాలెన్స్ తప్పి పక్క పడిపోయింది. మళ్ళీ పెట్టి మళ్ళీ వేసాడు. ఈ లోపల నబీల్ వేసాడు. ఇది అబ్జర్వ్ చేసిన నబీలు కరెక్ట్గా స్లోగా వేసాడు. దాని తర్వాత నబీలు టీంని గైడ్ చేసుకుంటే పక్కన చెప్తే నేను గైడ్ చేస్తాను మీరు ఎవరు మాట్లాడద్దని చెప్పి అందరిని గైడ్ చేసుకుంటే వేసిన విధానం అద్భుతం. ప్రేరణ కూడా చాలా ఫాస్ట్గా వేసింది. వాళ్ళ టీంలో 5 వేశారు. కొద్దిగా లేట్ ఎక్కడ అయిందంటే ఓం గారి దగ్గర లేట్ అయింది. బట్ 9కి లాస్ట్లో దాన్ని కవర్ చేసింది. ఇటు సైడ్ కూడా సోనియా వేసింది, మణికంఠ వేశాడు, నిఖిల్ వేశాడు. వీళ్ళ దరిద్రానికి 2 దరిద్రాలు. ఒక దరిద్రం ఏమైందంటే అంటే దరిద్రం ఇన్ ద సెన్స్ బ్యాడ్ లక్ అంతే, అంతకుమించి ఇంకో మీనింగ్ కాదు. ఆ బాల్ ఏమో ఎలాగకుండా టవర్లో ఉండిపోయింది. సోనియా వదిలేసింది, మొత్తం డిస్మాంటిల్ చేసేసింది. మళ్ళీ మీరే వేయాలని చెప్పి సేఫ్ చెప్తుంది. అప్పటికి మణికంఠ ఏమంటే నువ్వు టవర్ని షేక్ చేయి నడుస్తూ ఉంటాడు, కానీ చేయదు. సో వీళ్ళు మళ్ళీ టవర్ని బిల్డ్ చేసి ఆ టవర్తో తోద్దామని చెప్పి అనుకుంటారు. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది టవర్ని షేక్ చేయండి అని చెప్పి. సీత షేక్ చేస్తే కానీ పడకపోతే నిఖిల్ వెళ్ళి చేస్తాడు. అలా 2 సార్లు అవుతుంది వీళ్ళకి లైవ్లో. సో మొత్తానికి వాళ్ళ టీం గెలిచింది. కాకపోతే ఇక్కడ తప్పు జరిగింది. అదేంటంటే నైనిక లైన్ దాటి
బాల్ వేసింది, క్లియర్ కట్ ఫౌలు. సీతమ్మ చూసి చూడక వదిలేసిందో మరి పైన చూస్తుందో తెలియదు, కానీ నబిల్ మాత్రం చూస్తున్నాడు, వెనక్కిరా 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 అని చెప్తున్నాడు. సో బిగ్ బాస్ మాత్రం విజేతలకు ప్రకటించారు, కానీ లాస్ట్కి దీన్ని ఒకవేళ బిగ్ బాస్ కావాలంటే వాళ్ళకి ఏదైనా అంటే వైల్డ్ కార్డ్ కోసం తాడే జరుగుతుందంటే దీన్ని మళ్ళీ టెలికాస్ట్ చేసి ఇక్కడ మీరు తప్పు చేశారు, సో ఇది మేము గమనించాం తర్వాత, సో ఈ టాస్క్ మీరు గెలిచినట్టు కాదు, ఇది క్లియర్ కట్ ఫౌలు అని చెప్పి తీసేయచ్చు, కావాలంటే ఇలా కూడా చేయొచ్చు ఒకవేళ వాళ్ళకి లెక్కలు సరిపోతాయి తర్వాత. బట్ వీళ్ళందరూ అయితే బాగా ఆడారు. సీత ఛాలెంజ్ విజేతలు ఎవరంటే 9 minutes 47 secondsలో ఈ ఛాలెంజ్ పూర్తి చేశారంటే 13 seconds మాత్రమే మిగిలినాయి. గుడ్. అవతల సైడ్ ముగ్గురు వేశారు. యష్మి ట్రై చేసింది లాస్ట్లో, అసలు అవలా. యష్మి ఒక టాస్క్ కూడా హిట్, ఇందులో కూడా ఒక టాస్క్ కూడా గెలాలి. ఇప్పుడు చూడండి ఇంట్రెస్టింగ్ ఈ మ్యాటర్ ఏంటంటే సోనియా వేయగలిగింది, యష్మి వేయలేకపోయింది. మణికంఠ వేయగలిగాడు, యష్మి వేయలేకపోయింది. దానికి ముందు మణికంఠ స్పెల్లింగ్ టాస్క్లో మణికంఠ బాగా ఆడాడు, యష్మి ఓడిపోయింది. అది మణికంఠ గెలిచాడు ఆ టాస్క్. నెక్స్ట్ బిగ్ బాస్ శక్తి క్లాన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్లో మొదటి ఛాలెంజ్ని ఓడిపోయిన కారణంగా మీలో నుంచి ఒకరిని తీసేద్దాం అనుకుంటున్నాము, ఎవరన్నది మీలో డిస్కస్ చేసుకొని బిగ్ బాస్ చెప్పండి అన్నాడు. ఇక్కడ ఏమైందంటే నాకు ఇక్కడ మణికంఠ సగం నచ్చి సగం నచ్చకుండా ఉంటాడు, అదే నా బాధ. అటైతే ఉన్నాడు ఇటైనా ఉన్నాడు. నేను టీం కోసం సాక్రిఫైస్ చేస్తాను అని చెప్పి లైవ్లో డిస్కస్ చేసుకున్నాడు అనమాట. చేసుకున్నాడు కదా, అయిపోయింది కదా, ఒప్పుకున్నాడు కదా, మంచిది ఈ సాక్రిఫైస్, ఓకే నేను టీం కన్నా తక్కువ అని చెప్పి అనుకున్నాడు. అట్లీస్ట్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి అయితే ఇప్పుడు కొంతమంది అలా ఇచ్చేస్తాడు అని చెప్పి అనుకున్నా, టీం కోసం సాక్రిఫైస్ చేశాడు అని చెప్పి వాళ్ళు ఒకళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఒక పాయింట్ అయితే ఉంది. ఎవరైనా డిఫెండ్ చేసుకోవాలి, ఫ్యాన్స్ డిఫెండ్ చేసుకోవాలంటే ఎవరైనా అపోజ్ చేస్తే ఏంటంత ఈజీగా గివ్ అప్ ఇచ్చాడని చెప్పి దీన్ని ఏం చేశాడు, మళ్ళీ గేమ్లోకి తిప్పాడు. దీన్ని నాకు ఎందుకు నచ్చదు, గేమ్లోకి తిప్పేమంటాడు, దీని మీద మనం డిస్కస్ చేద్దాం, మీరు చేయండి, నేను ఆర్గ్యుమెంట్ చేస్తా అంటాడు. ఇప్పుడు దానివల్ల యష్మి నెగిటివ్ అయిపోయి, సోనియా నెగిటివ్ అయిపోయి, నిఖిల్ నెగిటివ్ అయిపోయి, తినకి ఇదే నిఖిల్ చెప్తున్న పాయింట్, ఈ గేమ్ ఆడేయాలి, సాక్రిఫైస్ చేసేయాలి, సేఫ్ అయ్యాలి, మనం గెలాలి, ఏంట్రా బాబు ఇది అని చెప్పి. సో ఇది ప్రాబ్లం. ఇంకోటి, నేను వైల్డ్ కార్డ్స్ ఆపడానికి మన టీం గెలాలి, వైల్డ్ కార్డ్స్ ఆపాలని చెప్పి వేస్తున్నాను అంటే మీ టీం గెలిస్తేనే వైల్డ్ కార్డ్ ఆగదు, పక్క టీం గెలిచినా వైల్డ్ కార్డ్ ఆగుతుంది. నువ్వెందుకు సాక్రిఫైస్ చేయాలి నాకు అర్థం కాల. నీ స్ట్రెంత్ నీకు తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నాకైతే నేను క్లియర్గా చెప్తున్నా, యష్మి సోనియా కన్నా ఎక్కువ స్ట్రెంత్ ఉంది మణికంఠలోనే. ఇది కూడా ఎప్పుడు గమనించని చెప్తాను చూడండి. ఎక్స్ట్రాస్లోనూ బాగా ఆడాడు మణికంఠ. నిన్న హ్యామర్ తెచ్చే దాంట్లో అద్దం దగ్గర నిఖిల్ని హోల్డ్ చేస్తాడు మణికంఠ. ఇటు సైడ్ వచ్చి ఓం గారు పుల్ చేస్తారు, అటు సైడ్ వచ్చి యష్మి అద్దాన్ని తీయడానికి నిఖిల్ని పంపించడానికి ట్రై చేస్తుంది, కానీ గట్టిగా హోల్డ్ చేస్తాడు, చాలాసేపు హోల్డ్ చేస్తాడు. అదే స్ట్రెంత్, ఇంకేంటి. సో అక్కడ ఒప్పేసుకున్నాడు, నేను చేయనని చెప్పి నిఖిల్కి చెప్పేశాడు. నిఖిల్కి చెప్పేసిన తర్వాత మిగతా ఎవరికి చెప్పలేదు. పృథ్వీ ఇన్ఫాక్ట్ యష్మికి చెప్పబోతుంటే వీళ్ళు ఆపేశారనమాట, చెప్పొద్దని. అంటే ఆయన ఒప్పేసుకున్నాడు, నిఖిల్కి తెలుసు, పృథ్వీకి తెలుసు, నెక్స్ట్ సోనియాకి తెలుసు, ఒక యష్మికే తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ డిస్కషన్ పెట్టి మళ్ళీ సోనియా ఒక పాయింట్ చెప్తే మళ్ళీ సోనియాని రివర్స్లో క్వశ్చన్ అడిగి ఆవిడని ఇచ్చేసి ఇదంతా ఎందుకు బ్రో నాకు అర్థం కాలే. ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చేయి, ఇవ్వకూడదు అనుకుంటే ఉండి ఆర్గ్యుమెంట్ చేసి అప్పుడు వాళ్ళు తీయాలనుకుంటే వెళ్ళిపో. సింపుల్. నిఖిల్కి మధ్యలో ఉంది ఒక యష్మిని తీసేద్దాం అని కూడా, బట్ ఆయన ఒప్పుకుంటారు, తీనేం చేస్తాడు. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేశారు, అన్నెసరీ ఆర్గ్యుమెంట్. నబిల్ అన్నాడు వాళ్ళు మనీని తీసేస్తారంటే ప్రేరణ అది వేస్ట్ డెసిషన్ ఉంది. ప్రేరణ కరెక్ట్గా ఆలోచించింది ఇందులో కూడా. కొంతమంది నీకు ప్రేరణ అంటే నాకు ఒకళ్ళిద్దరు బాగా క్లోజ్ అయిన ఉన్నారనమాట, వాళ్ళని ఇందులోనే అపోజ్ చేస్తూ ఉంటారు. నీవు ప్రేరణకి నీకు ఎందుకు క్యూట్గా అనిపిస్తుంది, నేను ఎప్పుడు అనలేదయ్యా క్యూట్ అని, అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటో. నేను టాస్క్లు బాగా ఆడుతుంది, నా కేబీకేజీ షోలో చూశారని చెప్పాను అంతే. ఈరోజు ఆడిందే లేదా టాస్క్ బాగా, టాస్క్లో తొత్తర ఉంటుందని కూడా చెప్పాను, మీరు ఆ తొత్తర కూడా ఎంతమంది చూస్తుంటారు. పాయింట్ కరెక్ట్గా ఉన్నప్పుడు కరెక్ట్గా ఉందని చెప్తా, పాయింట్ లేనప్పుడు అసలు మాట్లాడను పేరు కూడా దీని అసలు మీరు ఎప్పుడైనా గమనిస్తే. ఎందుకు లేకుండా ఎలా తీసి డబ్బా కొడతాం ఊరికి, చూసే వాళ్ళకైనా అనిపిస్తుంది కదా. సో యష్మి నువ్వు ఫిజికల్ టాస్క్ ఏ టాస్క్ కూడా సరిగ్గా యూస్ చేసుకోవాలి, ఆ ఎగ్ టాస్క్ కూడా సరిగ్గా యూస్ చేయాలి కదంటే మనీ నువ్వు చూసావు అన్నాడు. ఇక్కడ ఏమైందంటే మనీ ఒకసారి బాగా ఎగ్స్ పెట్టుకుంటాడు, అప్పుడే గిరగర తిప్పి ఈయన కింద పడేస్తాడు, నిఖిల్ ఆ ఎగ్గులన్నీ దోచేస్తాడు. తర్వాత తినేది అడిగిద్ది, అరే మనీ చాలా ఎగ్గులు వేసుకున్నాడు కదా ఏమని అంటే నిఖిల్ తీసేసుకున్నాడు అంటే, అబ్బాయి ఎందుకు అన్ని ఎగ్గులు ఎందుకు వేసుకోవాలి, కొన్ని నుంచి పోయొచ్చు కదా అని చెప్పి. సో ఆవిడ ఉద్దేశం అది. బట్ మనం చూసిన దాని ప్రకారం అయితే మాత్రం బాగా ఆడాడు మణికంఠ, తన శక్తికి మించి ఆడాడు. నేను ఆ రోజు కూడా చెప్పాను. అందరూ అంటే నువ్వు చూసావా అంటాడు, రాంగ్గా చెప్తే ఊరుకోను, ఐ బ్రాట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ అయ్యి అని చెప్తాడు. యష్మి ఏమో అరే నాకు అనిపిస్తుంది అది నా పాయింట్ ఆఫ్ వ్యూ, నేనేం చెప్పాలి, అందరూ చెప్పేదాకా వెయిట్ చేయి, మరి వాళ్ళ డిసిషన్ కూడా విని వాళ్ళది కూడా ఎన్న తర్వాత అప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి అంటారు. నువ్వు అంటే తర్వాత నువ్వు ఎలా ఆడుతావు తెలియదు అంటే ఫ్యూచర్ ఎలా నువ్వు ప్రెడిక్ట్ చేస్తావు అది అని చెప్పనమాట. అందుకే ఇది అది ఎలా చెప్తామని చెప్పి ఈవిడ, ఇది ఒక వేస్ట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అనిపిస్తుంది నాకు. నిఖిల్ మనం ఇక్కడ వచ్చింది ఆర్గ్యూ చేసుకోవడానికి కాదు, డిస్కస్ చేసుకోవడం. కానీ థ్యాంక్ గాడ్ నిఖిల్ ఎక్కడ సోనియా మాట్లాడిద్దు, నువ్వు మాట్లాడు.
సోనియా ఏంటంటే V4 కెన్ పుల్ అని చెప్పి, అంటే నువ్వు కాకుండా మీ మిగతా నలుగురం పుల్ చేయగలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అగ్రెషన్ పరంగా స్ట్రెంత్ పరంగా బ్యాలెన్స్ కంట్రోల్ పరంగా మేము ఇచ్చేస్తామని చెప్పి, మరి నువ్వు ఈ టాస్క్లో నువ్వు ఏ టాస్క్లో బాగా చేసావు అని చెప్పి రివర్స్లో క్వశ్చన్ అడిగాడు. నువ్వు ఏ టాస్క్లో నాకన్నా బాగా అనుకుంటున్నాను సోనియా. నా ఒపీనియన్ చెప్పాను, అవన్నీ అవసరం లేదు, కావాలంటే తర్వాత నీకు పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆన్సర్లు ఉండవు. అందరికన్నా వీళ్ళిద్దరికన్నా సోనియా ఎక్స్ తీసుకురాలా, దీని ఎక్స్ తెచ్చాడు. ఈవిడ డిఫెండ్ చేసుకుంది యష్మి. డిఫెండ్ చేసుకుని ఏమైనా వీళ్ళు సక్సెస్ సాధించారో చేయలే, వాళ్ళ బలం ముందు నించోలా. సోనియా కూడా డిఫెండ్ చేసుకుంది, వాళ్ళ మీద అంత అటాకింగ్ వెళ్ళాలి. సో ఆవిడ బలం కూడా తెలియలే, ఈవిడ బలం సరిపోలే, ఆవిడ బలం చాలా, ఆవిడ బలం తెలియలే. ఆయన ఎక్స్ ఎక్కువ తెచ్చాడు, ఆయన బలం తెలిసింది. నెక్స్ట్ స్పెల్ బీ టాస్క్ జరిగింది, స్పెల్లింగ్స్ది. అప్పుడు ఈయన గెలిచాడు కదా, యష్మి ఓడిపోయింది కదా. సో అలాంటి టాస్కులు కూడా ఉండొచ్చు కదా. సో ఎటు నుంచి ఎటు చూసుకున్నా కదా సోనియా అండ్ యష్మి కన్నా బలంగా ఉన్నది మణికంఠే. కాకపోతే ఏంటంటే బ్యాలెన్స్ లేదు మణికంఠలో. బ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ నాట్ ద టాస్క్ బ్యాలెన్స్. ఈవెన్ ఆ టాస్క్ కూడా మణికంఠ పూర్తి చేశాడు, సోనియా యష్మి పూర్తి చేయలేకపోయింది కదా. బ్యాలెన్స్ ఇన్ ద సెన్స్ ఎమోషనల్ కోఎఫిషియంట్. ఇప్పుడు ఏమైందంటే బిగ్ బాస్ ఎప్పుడైతే 12 వైల్డ్ కార్డులు అన్నాడో దాన్ని టూ మచ్ పర్సనల్గా తీసేసుకుని ఏంటి, నేను అమ్మో వీళ్ళందరూ వస్తాను వెళ్ళిపోవాలి, నేను రోజుకి 100% ఇస్తున్నాను, 110% ఇస్తున్నాను, ఏంటి బిగ్ బాస్ ఎలా చేసావు అని చెప్పి, అందుకే నాకు సైడ్ కూర్చున్నాను అక్కడే, నేను అక్కడ వెళ్ళిపోతానని చెప్పి. ఎందుకంత ఇదిగా అది ఇక్కడ. నెక్స్ట్ మనీయే చెప్పాడు, నేను ఈ టాస్క్లో ఆడొద్దు అనుకుంటున్నాను. ఎందుకు చెప్తాను చూడండి, నా బ్రెయిన్ ఫిజికల్ మెంటల్గా రెండు ఉన్నాయి అనుకోండి, ఫిజికల్ మెంటల్ అని చెప్పి. నన్ను తీసేస్తే మెంటల్ అంటే సోనియా ఉంది, అలాగే ఫిజికల్ స్ట్రెంత్ అంటే మీ ఇద్దరు ఉన్నారు. యష్మి ఏమో టీంని గ్లూ చేసుకుని ఉంటుంది అనుకుంటున్నా, అందుకే నేను ఆడనని చెప్పి. ఇది నువ్వు ఫిక్స్ అయ్యావు కదా, నువ్వు చెప్పేయచ్చు కదా అక్కడే, వాళ్ళకే చెప్పేస్తే మ్యాటర్ ఓవర్ అయిపోయేది కదా. ఏదో పృథ్వీ అరే నువ్వు బాగా ఆడే స్పెల్లింగ్ టాస్క్లో ఈ ప్లేడ్ వెరీ వెల్, మీరు ఏమనుకుంటే ఇద్దరు అబ్బాయిలు అంటే బాగుంటుంది అనుకుంటున్నానని చెప్పి, సరే మీరైతే గుంజికి రావాలి లేదంటే మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పాడు. అయిపోయింది. నాకు గట్టిగా పడుతుంది వీకెండ్ అది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా బాగా పడకుండా ఉంటే చాలు అనుకుంటారు. బిగ్ బాస్ శక్తి క్లాన్ నుంచి మనీ ఎవరు తీసేస్తున్నారంటే మనీ తీసేస్తున్నారంటే ఇక మీరు ఆడలేరు అది అని చెప్తాడు. నిఖిల్ నేను మనీ ఫిక్స్ అయ్యే ముందు యష్మిని కూడా ఫిక్స్ అయ్యాను చెప్దామని, ఎందుకు అంటే తన నామినేషన్ లేదు, మనందరం నామినేషన్లో ఉన్నాం కాబట్టి అని చెప్పి. మణికంఠ మైండ్ సెట్ ఏంటంటే చూడండి, ఇది కొంచెం బాగా డీకోడ్ చేశాడు. మణికంఠ మైండ్ సెట్ ఏంటంటే అక్కడ సాక్రిఫైస్, ఇక్కడ వీడి గేము, తన సేఫ్ ఉండాలి మనం గెలవాలి. అంటే ఏంటంటే బయట నేను సాక్రిఫైస్ చేస్తానని చెప్పాడు, మళ్ళీ వచ్చి అలా చేసేస్తే అయిపోదు, గేమ్ తప్పు రాంగ్ వెళ్ళిపోయింది, ఆడియన్స్ చూసిన లేవనుకుంటా, నేను డిఫెండ్ చేసుకుంటాను, మీరు చెప్పండి పాయింట్స్ అని చెప్పి. అక్కడ సాక్రిఫైస్, ఇక్కడ గేమ్. సో బయట చెప్పాడు సాక్రిఫైస్ అని చెప్పి, లోపలికి వచ్చి మళ్ళీ గేమ్ ఆడాడు. దాని తర్వాత తను సేఫ్గా ఉండాలి, మనం గెలాలి, అంటే తను బయటికి వెళ్ళి సేఫ్గా ఉంటే మనం గెలాలి, గెలకపోతే నామినేట్ చేసేస్తానని చెప్పి. అది తినేంటంటే ఒకటే థాట్, ప్రాఫిట్ ఉండాలి, ప్రాఫిట్ ఉండలేదు అని తిను 100% ఇచ్చి ఆడుతుంది, కానీ తనకి ఏదైనా ప్రాఫిట్ ఉండాలి అని చెప్పాడు. మరి ఏ ఉద్దేశం చెప్పాడు లేదు. ఇప్పుడు కూడా చెప్తాను, మన టీంకి వచ్చింది మన లూప్ గోల్స్ అన్ని వెతకడానికే, దాని ద్వారా నెక్స్ట్ వీక్ వాటిని యూజ్ చేయడానికి అనగా అప్పుడే వచ్చింది యష్మి. లూప్ హోల్స్ అంటే ఏంటి అంటే, లూప్ హోల్స్ అంటే ఏం లేదురా, ఒక బెలూన్ అంటుందా, దానికి దారం కడతామా, సరిగ్గా కట్టలేదు అనుకో కొద్దిగా హోల్ పడిద్దా, అందులోంచి గాలి బయటికి వెళ్ళిపోయిద్దా అన్నట్టు కవర్ చేసుకొని జోకులు వేసుకున్నారు. నెక్స్ట్ బిగ్ బాస్ వస్తున్న రెండో ఛాలెంజ్ ఈట్ టు బీట్ ఇట్ అంట. మహాతాలి ఎవరో ఏదో పోస్ట్ పెడితే మహాతల్లి ఇదేం టాస్క్ అనుకున్నా, మహాతాలి అనమాట. మహాతాలి పూర్తిగా తినాలి. అందులో ఏందయ్యా 2 బిర్యానీలు, పెద్ద తిండి కప్పుల్లో చికెన్ కర్రీలు అందరినీ, ఒక మనిషి 40 నిమిషాలు దాన్ని ఎలా తింటాడా, తినలేడు. తినకుండా ఎలా అవుతుంది. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది కానీ మనకి లైవ్లో వచ్చి ఉంటుంది, చూపిలేదు. ఏంటంటే సోనియా ఆడాలా యష్మి ఆడాలా వీళ్ళ మధ్య జరిగి ఉంటుంది. యష్మిని బుద్ధి కొంచెం ఓదారుస్తూ ఉన్నాడు, సోనియానే ఈయన పంపించాడు అనమాట. సోనియా తినగలిగిందంటే తినలా, నబీల్ ఏమైనా తినగలిగాడంటే తినలా. అదేం బిర్యానీ అంటే దమ్కా బిర్యానీ అని చెప్పాడు. అది దొండే బిర్యానీ అనమాట. నేను ఒకసారి తమిళనాడులో తిన్నా, చెన్నైలో ఫర్ ద ఫస్ట్ టైం. సీజన్ 6 జరుగుతున్నప్పుడు ఫ్రాన్స్, అప్పుడు నేను చెన్నై వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు నేను తిన్నా అనమాట సీజన్ 6 జరుగుతున్నప్పుడు. బాగుంది. సో అందులో దొండ బిర్యానీ, మరి దొండకాయలు లేవంటాడు. ఇంకా నేను తొండ బిర్యానీ కొని తొండ లేవు అని చెప్పి అనుకోవాలా. సో తర్వాత బిగ్ బాస్ ఇంకో ఆఫర్ ఇచ్చి ఎక్స్ట్రాగా ఒకళ్ళు పంపించాడు. అట్నుంచి ఓం గారు, ఇటు నుంచి యష్మి వచ్చినా తినలేకపోయారు. నేను మళ్ళీ అడుగుతుంటే మీరు ఒక్కరు తినగలరా అంటే తినగలం, నేను చేయగలం అంటారు, చేయలేరు. మళ్ళీ తర్వాత కూడా ఇంకొకరుగా ఈ టైం ఇస్తే తింటామంటారు, టైం ఇచ్చినా తినలేరు. బుద్ధి అంటే టైం కాదు, ఇంకొకరు కోరుకోండి అని చెప్తున్నా నీట్గా. ఇంకొకరు వస్తేనే తినగలరు, అదేం చిన్నగా ఉందా, 5 తినే 6 తినేది, అది ఇద్దరు ఎలా తింటారు. సో మొత్తానికి ఆ టాస్క్ అయితే గెలలేదు అనమాట. ఆ టాస్క్ గెలకపోవడం వల్ల ఏమైంది అని బిగ్ బాస్ చెప్పలా, ఏం లేదు, ఎవరు గెలలేదు. కాబట్టి ఒక వైల్డ్ కార్డ్ అయితే గ్యారంటీ, మనకు ఒక వైల్డ్ కార్డ్ దొరికాడు గ్యారంటీగా, అది సంగతి. సో అదే, అంత మించి ఏం లేవు. అయినా స్టిల్ నేను 44 నిమిషాలు చెప్పానంటే మరి మామూలుగా ఉండదు, మనతో అలా ఉంటుంది. నైట్ అన్సీన్తో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.